ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं मह्यं ददाति सुपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्ता नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि शुभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नित्यनामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोतु वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं ज्ञानतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरं हरे ओम तत्सत् हरे कृष्ण సో ఈ 5.29 ఈ శ్లోకానికి ఇంకో పేరు ఏంటంటే పీస్ ఫార్ములా అంటే అందరికీ వినపడుతుందా? వినపడుతోంది ప్రభుజీ. ఓకే. శ్లోకానికి పీస్ ఫార్ములా అంటే ప్రపంచంలో మనుషులు ఏ విధంగా శాంతిగా ఉండగలరు, ప్రశాంతమైన జీవితం ఎలా గడపగలరు అంటే ప్రపంచంలో శాంతి అనేది ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. శాంతి అనేది నెలకొల్పడం చాలా కష్టంగా ఉంది ఈనాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా వైలెన్స్, దేశాలే ఇప్పుడు యుద్ధాలు చేసుకుంటున్నాయి. శాంతి అనేది ఈ ప్రపంచంలో నెలకొల్పడం చాలా కష్టంగా ఉంది. అది ఇంకా ముందు పరిస్థితులు ఇంకా తీవ్రంగా తయారవచ్చు. సో శాంతిగా ప్రపంచంలో మనుషులందరూ ఎలా ఉండగలరంటే ఈ యొక్క శ్లోకాన్ని అర్థం చేసుకుంటే, ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకుని ఈ శ్లోకం ప్రకారం మనమెవరమి, భగవంతుడెవరు అనే ఒక అవగాహనకి, అండర్‌స్టాండింగ్‌కి వస్తే ఆటోమేటిక్‌గా ప్రపంచంలో శాంతి ఈజీగా నెలకొల్పబడుతుందనమాట. అందుకే ఈ శ్లోకానికి పేరు పూర్తి శాంతి. అదొకటి. ఇంకోటేంటంటే మన జీవితంలోని అనేక కష్టాలున్నాయి. అందరికీ కూడా సుఖదుఖాలుంటాయి. ఈ సుఖదుఖాల నుంచి హ్యాపీగా మనం ఎలా గడపగలం? హ్యాపీగా మనం ఎలా ఆనందంగా, సుఖంగా అంటే భౌతిక క్లేశాలనేవి లేకుండా మనం ఎలా ఉండగలం? భౌతిక క్లేశాలు మన జీవితంలో అందరికీ ఉంటాయి. ఈ క్లేశాల నుండి మనకి శాంతి ఎలా లభిస్తుంది? దానికి ఇక్కడ ఈ సొల్యూషన్ ఇవ్వబడింది. పరిష్కార మార్గం. ఎవరికైనా జీవితంలోని ఆనందమైన జీవితం కావాలంటే ఈ యొక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని, ఈ శ్లోకం ప్రకారం జీవితంలో నడవాలి. అందుకే ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం. శ్లోకం వినడానికి చాలా ఈజీగానే ఉంటుంది అర్థం చేసుకోవడానికి. కానీ మనం భక్తులు మాత్రమే ఈ శ్లోకాన్ని పూర్తిగా సమ్మతిస్తారు, అంగీకరిస్తారు. ఈ శ్లోకం కర్మ సన్యాస యోగంలో చెప్పబడినా సరే, యాక్చువల్‌గా ఈ శ్లోకం భక్తులైన వాళ్ళే ఈ శ్లోకాన్ని పూర్తిగా సమ్మతిస్తారు, అంగీకరిస్తారు. ఇంకోటేంటంటే ఎవరైనా సరే కృష్ణుడి యొక్క శరణాగతి పొందాలి అనుకుంటే ఈ శ్లోకాన్ని బాగా స్టడీ చేయాలి. అలాగే యోగులు గాని, జ్ఞానులు గాని ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటే కొంతమంది ఈ శ్లోకానికి వాళ్ళకి నచ్చిన రీతిలో భాష్యాన్ని అర్థం చేసుకుంటారు.
సో, అలా కాకుండా ఈ శ్లోకం మనకి భక్తులు అర్థం చేసుకునే రీతిలో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఈ శ్లోకాన్ని భక్తులు ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఆ విధంగానే అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఈ శ్లోకం కర్మ సన్యాస యోగంలో చెప్పబడింది. కర్మ సన్యాస యోగంలోని అన్ని కర్మలు కూడా వదిలేసి ఏ విధంగా కర్మ సన్యాస యోగం మనం చెయ్యాలి అని చెప్పబడింది. అన్ని అన్ని కర్మల యొక్క ఫలితాన్ని ఆశించకుండా, ఏ కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఎలా ఉండాలి? ఏ కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఎలా ఉండాలి అంటే ఈ శ్లోకాన్ని మనం అనుసరిస్తే ఏ కర్మ ఫలితాన్ని ఆశించకుండా మనం ఉండగలం. అందుకే లాస్ట్ శ్లోకం చెప్పబడింది. భోక్తారం విఘ్నతపసాం సర్వలోకమహేశ్వరం హృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం మృచ్చతి. భోక్తారం విఘ్నతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం మృచ్చతి. సో భోక్తారం విఘ్నతపసాం సర్వలోక మహేశ్వరం. భగవద్గీతలోని కొన్ని స్టేట్మెంట్లు డైరెక్ట్ గా కృష్ణుడు చెప్తాడు. ఎవరైతే కృష్ణుని దేవదేవుడి కింద యాక్సెప్ట్ చేస్తారో, సమ్మతిస్తారో వాళ్ళకి ఆ స్టేట్మెంట్లు అనుకూలంగా ఉంటాయి. వాళ్ళకి ఆ స్టేట్మెంట్లు వాళ్ళకి సమ్మతించి ఆటోమేటిక్ గా ఒప్పుకుంటారు. కానీ కొంతమంది భగవంతుని యాజ్ ఇట్ ఈజ్ గా యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు కొన్ని స్టేట్మెంట్లు వాళ్ళు అంగీకరించరు. ఇక్కడ శ్రీకృష్ణుడు డైరెక్ట్ గా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఎవరు అని. భోక్తారా మిగిలిన తపసాం సర్వలోక మహేశ్వరం. సమస్త లోకాలకి మహేశ్వరుడు. మొత్తం అన్నిటికీ ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు మొత్తం అన్నిటికీ కూడా ఆయనే మహేశ్వరుడు. డైరెక్ట్ డిక్లరేషన్ అన్నమాట. ఇంకో మధ్యలో ఇంకో సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ దేవదేవుడు అని ఇంకో ఎవరినో పెట్టడానికి వీల్లేదనమాట. డైరెక్ట్ సర్వలోక మహేశ్వరం. సో మనం ఇంకా ఎవరినో ఈ దే దేవదేవుడు అనేది ఒకరికే వర్తిస్తుంది. ఈ శ్లోకం ప్రకారం మనం ఆలోచిస్తే దేవదేవుడు అనేది ఒకరికే వర్తిస్తుంది, ఎంతో మందికి వర్తించదు. సర్వలోకానికి మహేశ్వరుడు ఒకలే ఉంటారు కదా, ఎంతో మంది ఉండరు. ఒక్కరిని ఎక్కువ ఉండడానికి వీల్లేదు, వీళ్ళు కాదు కూడా. సో అలాంటి సర్వలోక మహేశ్వరం అని శ్రీకృష్ణుడు ఏదైతే ఇక్కడ చేస్తున్నాడు. అదే కాకుండా భోక్తారా మిగిలిన కోసం అన్ని సమస్త యజ్ఞ అన్ని లోకాల్లో చేసే సమస్త యజ్ఞ దేవలోకంలో, బ్రహ్మలోకంలో, మానవ లోకంలో, కింద లోకాల్లో ఎక్కడ ఏం చేసినా, ఏ తపస్సులు, ఏ యజ్ఞాలు ఏం చేసినా సరే అన్నిటికీ ఆయనకే చెందుతాయి అన్ని కూడా. ఇంకెవరికి చెందవు. సమస్త యజ్ఞములకు, సమస్త తపస్సులకు ఆయనే భోక్త. ఇంకెవరు భోక్త లేరు. అంటే భోక్త అర్థం ఏంటి? యజ్ఞ ఫలితాన్ని అనుభవించేవారు. యజ్ఞంలో మనం ఏదైతే సమర్పిస్తామో వాటిని ఎవరు అనుభవిస్తారు? యజ్ఞ భోక్త అనుభవిస్తారు. యజ్ఞంలో మనం ఏదైతే సమర్పిస్తామో ఆ సమర్పించేది ఎవరు అనుభవిస్తారంటే యజ్ఞ యొక్క భోక్త అనుభవిస్తారు. ఆ భోక్త ఎవరు? కృష్ణ భగవాన్. ఏ లోకంలో ఏ యజ్ఞం చేసినా భోక్త ఆయన ఉంటాడు. ఇంకా మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే కొన్ని శాస్త్రాల్లోని కృష్ణుడు యజ్ఞంలో ఆహుతి కింద మనం ఏదైతే వేస్తామో కృష్ణుడు యొక్క ఆ నరసింహ భగవానుడు, ఆ విష్ణు యొక్క నోరు యజ్ఞ యొక్క కుండం అన్నమాట. ఆ కుండల్లో మనం వేసేదంతా కూడా స్వాహ అయిపోతాయి లోపలికి, ఆయన లోపలికి వెళ్ళిపోతాయి. ఆయన నోరే కుండం కింద భావించి చెప్తారు. అది లోపలికి మనం వేసిన యజ్ఞ కుండలో ఆయన లోపలికి వెళ్ళిపోతుంది యాక్చువల్ గా. అందుకే అన్నిటికీ భోక్త ఆయనే, ఎవరో కాదు. అలాగే సుహృదం సర్వభూతానం. సమస్త జీవులకి సుహృదం అంటే బెస్ట్ ఫ్రెండ్.
వెల్ విషర్. సమస్త జీవులకి వెల్ విషర్ అనమాట. మనం ఏమనుకుంటామంటే మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ మనకి వెల్ విషర్స్, లేకపోతే మనకి రిలేటివ్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళందరూ మనకి వెల్ విషర్స్ అనుకుంటాం. కానీ ప్రపంచంలో వాళ్ళందరూ కూడా మనకి వెల్ విషర్స్ అవ్వలేరు. ఎవరు కూడా కొంతమంది మనకి వెల్ విషర్స్ ఉండొచ్చు. మనకి బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి బెస్ట్ ఫ్రెండ్‌లు అవ్వరు. అలాగే మనం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం బెస్ట్ ఫ్రెండ్ అవ్వం. మనకి ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అవ్వలేరు. మన మనకి మనం ఇంకోళ్ళకి బెస్ట్ ఫ్రెండ్ మనం చెప్పుకుంటాం. నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను చెప్పుకుంటాను. ఎందుకు మనం ఎవరినైనా సరే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పలేమంటే చెప్పుకుంటాం. చాలా మంది చెప్పుకుంటారు. మన బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాం. కానీ ఆ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే కొన్ని పరిస్థితుల్లో మనకు సహాయం చేయలేకపోవచ్చు. మనల్ని కాపాడలేకపోవచ్చు. అలాగే మనకి సుహృదం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కాపాడగల ఫ్రెండ్ ఒకరున్నారు. సో సో ఆ, మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మనకి వీలైనంత సహాయం మనం చేయలేకపోవచ్చు. ఒకరికి మనం చేయలేకపోవచ్చు, మనకు ఒకరికి చేయలేకపోవచ్చు. కానీ కృష్ణుడు మనకి ఎలాంటి సహాయమైనా చేయగలడు. అందుకే కృష్ణుడు ఏ డిక్లేర్ చేస్తున్నాడు? సుహృతం సర్వభూతానం సమస్త జీవులకి, మానవుల కొరకే కాదు బెస్ట్ ఫ్రెండ్. అన్ని చిన్న అన్ని అన్ని జీవులకి, చెట్టు అయితేనేమి, క్రిమికీటకాలు అయితేనేమి, జంతువులు అయితేనేమి, అలా పక్షులు అయితే ఎవరికి దేవతలకైతేనే, ఎవరికైనా రాక్షసులకైతే రాక్షసులు కూడా బెస్ట్ ఫ్రెండ్ అవుతారు కృష్ణుడు. అవసరమైతే రాక్షసులు కూడా ఒకసారి మనం భాగవతంలో చూస్తాం. రాక్షసులు సార్ గెలుస్తారు దేవతల మీద. ఒకసారి దేవతల మీద రాక్షసులు గెలుస్తారు. ఒకసారి దేవతలే గెలుస్తారు. ఒకసారి రాక్షసులు కూడా గెలుస్తారు దేవతల మీద. సో ఎవరికి అన్ని రకాలుగా అందరికీ సహాయం చేయగలడు. బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీ వన్. సుహృదం అంటే బెస్ట్ వెల్ విషర్ అనమాట. సో ఇది ఈ శ్లోకం ఏ విధంగా మనం, అందుకే ప్రభుపాద మనం ఈ భాషలో చూస్తే ఇది శాంతి సూత్రం. మనం ఈ శ్లోకాన్ని పూర్తిగా మనం ఈ శ్లోకంలో ఉన్న విషయాలు మనం అర్థం చేసుకుంటే మనకి ఇది శాంతిగా ప్రపంచంలో అందరూ ఉండగలరు, మనం ఉండగలం. సో ఎందుకు భోక్త అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్న వాళ్ళు, ప్రపంచంలో మనందరం మనుషులు కూడా అన్ని వస్తువులు, అంత సంపద అన్నిటికీ ఆయనే ఆనందించగలరు. ఇంకెవరు ఆనందించలేరు. అన్నిటిని ఆనందించేవాడు, అన్నిటికీ ఆయనే ప్రొపరేటర్ కాబట్టి, సర్వలోక మహేశ్వరం కాబట్టి అన్ని ఆయన ఆనందించడానికే ఉన్నాయి యాక్చువల్‌గా. అన్ని శ్రీకృష్ణుడు ఆనందించడానికే ఉన్నాయి. ఏమంటే ప్రాపర్టీ అంతా ప్రపంచంలో ఉన్న మొత్తం అంతా కూడా ఆయనదే కదా! సమస్తానికి భోక్త ఆయనే. ఇంకెవరో నేను భోక్త అని చెప్పడానికి వీల్లేదు. అన్ని లోకాలకి మహేశ్వరుడు ఆయనే కాబట్టి సమస్త వస్తువులకి సమస్త ప్రాపర్టీ మొత్తం ఇన్ని లోకాలకి ఏదైనా సరే అనుభవించే
ఆ అర్హత, అనుభవించే ఆ పవరు, అనుభవించే ఆ యొక్క శక్తి ఆయనకే ఉంది. అనుభవించగల అర్హత ఆయనకి ఇంకెవరికీ లేదు. అందుకే భోక్తార మిగులు తపసా అంటున్నాడు. భోక్త నేనే. అంటే ఏంటి? మనం అన్నీ కూడా కృష్ణుడి సేవలో ఉపయోగించాలని అర్థం. అన్నీ కూడా కృష్ణుడి సేవలో దేవతలు కూడా ఉపయోగించేవన్నీ కూడా కృష్ణుడి సేవలో ఉపయోగించాలి. దేవతలు దేవలోకంలో ఉన్నవన్నీ కూడా కృష్ణుడి సేవలోనే ఉపయోగించాలి. అందరికి ప్రాపర్టీ అన్ని ప్రాపర్టీ ఆయన యొక్క ప్రాపర్టీ కదా. అన్ని లోకాలు కూడా ఎవరి ప్రాపర్టీ ఇందులో లేదు. ఈవెన్ మహేష్ శివుడు కూడా ఏ తన ప్రాపర్టీ అని చెప్పడానికి వీలు కాదు. ఎందుకంటే సమస్తానికి ప్రొపరేటర్ ఒకడే, సుప్రీం ప్రొపరేటర్, సర్వలోక మహేశ్వరుడు. కానీ మనం ఏమనుకుంటామంటే ఈ ప్రపంచంలోని మనకి ఇల్లు ఉన్నా, లేకపోతే మనకి ప్రాపర్టీ ఉన్నా, మనకి ఏమైనా డబ్బు ఉన్నా, లేకపోతే మనకి ఏదైనా, మనం దానికి మనమే ప్రొపరేటర్. అది ఎందుకు అలా అనుకుంటున్నాం అంటే, అది ఈ మూడు గుణాలు మనల్ని ఈ భౌతిక బంధంలోని మూడు గుణాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. ఎలా ప్రభావితం చేస్తాయి? మూడు గుణాలు భౌతికం. ఆ మూడు గుణాల యొక్క సహజమైన స్వభావం భౌతికమైన స్వభావం. మూడు గుణాలు ఆధ్యాత్మికమైన కావు. ఆ భౌతికమైన స్వభావం కాబట్టి ఈ భౌతిక ప్రపంచం ఆ మూడు గుణాలతోనే ఉంది కాబట్టి ఈ భౌతిక ప్రపంచం ఈ మూడు గుణాలతో నిర్మితమై ఉంది కాబట్టి ఆ మూడు గుణాలు మనం మనల్ని ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక ప్రపంచంలో మూడు గుణాలతో నిర్మితమై ఉంది. భౌతిక ప్రపంచం మూడు గుణాలు నిర్మితమై ఈ మూడు గుణాలను ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి ఈ ప్రపంచం మొత్తం నేనే ప్రొపరేటర్ని మనం అనుకుంటాం. లేకపోతే ఈ ఇల్లు, లేకపోతే ఈ యొక్క సంపద నేనే ప్రొపరేటర్ని అనుకుంటాం. అర్థమవుతుందా మీకు? సో ఎందుకు అనుకుంటాం అంటే భౌతిక ప్రపంచం మూడు గుణాలతో నిర్మితమైంది కదా. మూడు గుణాలతో భౌతిక ప్రపంచం నిర్మితమైంది కదా. అందువల్ల మూడు గుణాలతో ఉండడం వల్ల భౌతిక ప్రపంచం ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ మీరు. హరే కృష్ణ. ఎంతసేపు అయింది మీట్లోకి ఉండి? ఇప్పుడే ప్రభుజీ జస్ట్ ఓకే. సో అక్కడ అప్పుడప్పుడు బ్రేక్ కూడా అవుతుంది ప్రభుజీ. ఓకే. సో ఓకే. సో అందువల్ల నేను ఏమైనా ల్యాండ్ కొన్నాను అనుకోండి, అపార్ట్మెంట్ కొంటే నాది అపార్ట్మెంట్ అనుకుంటాం. ఎందుకని అనుకుంటున్నాం అంటే మనం మూడు గుణాలతో ప్రభావితం ఉన్నాం కాబట్టి. యాక్చువల్గా మనం కొన్న ప్రాపర్టీ, మనం కొన్న అపార్ట్మెంట్ అంతా కూడా భగవంతుని సొత్తు, నా సొత్తు కాదు. మనం అనుకుంటాం నా సొత్తని. ఎందుకు నా సొత్తు పర్మనెంట్ గా నాదే అవ్వాలి కదా. కానీ రేపు పొద్దున నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అదెవరి సొత్తు అవుతుంది. అది మన సొత్తు కాదు. అది ఎవరో దానికి ప్రొపరేటర్ అవుతారు వెళ్ళిపోయిన తర్వాత. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు దానికి ప్రొపరేటర్ అవుతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు దానికి అలా ప్రొపరేటర్ మారుతూనే ఉంటారు కదా. ఏ ప్రాపర్టీ అనే ప్రపంచంలో. కానీ ఎంత ప్రొపరేటర్ మారుతూ ఉంటే ఆ ప్రాపర్టీకి ఎవరు నిజమైన ప్రొపరేటర్ దానికి మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఎప్పుడు ఆలోచించలే. నేను ప్రొపరేటర్ని ఇవ్వాలనుకుంటున్నాను నేను ఈ ఇంటికి. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంటికి ఇంకెవరు ప్రొపరేటర్ నేను అవ్వను. అలా ప్రొపరేటర్ మారుతూ ఉంటే నిజమైన ప్రొపరేటర్ ఎవరంటే ఎవరు దానికి ఆన్సర్ చెప్పలేరు యాక్చువల్ గా. అందుకే శ్రీకృష్ణ ఏమంటున్నాడు, ఒక ఇంటికే మనం ఆన్సర్ చెప్పలేమంటే ఎవరు ప్రొపరేటర్ని, ఒక లోకానికి మనం ఏం ఆన్సర్ చెప్పాము? సమస్త లోకాలకి మనం అక్కడ ఆన్సర్ చెప్పలేము. సమస్త లోకాలకు ఆన్సర్ మన దగ్గర లేదు. ఒక ఇంటికి మన దగ్గర ఆన్సర్ లేదు. అందుకే శ్రీకృష్ణ ఏమంటున్నాడు, సర్వలోక మహేశ్వరం, మొత్తం అన్నిటికీ కూడా నేనే మహేశ్వరుణ్ణి. కానీ ఇది యాక్సెప్ట్ చేయడానికి మన మనస్సు, మన హృదయం ఒప్పుకోవాలి, అంగీకరించాలి. మనకి థియరిటికల్ గా మనం అన్ని వినేస్తాం, బానే ఉంటాయి. ఎప్పుడు మనం ఇదంతా కూడా కృష్ణ ప్రాపర్టీ అనే థియరిటికల్ గా అనుకుంటామో
ప్రాక్టికల్ గా అది ఎప్పుడు మనం నిజంగా అనుభూతిలో తెచ్చుకోగలం అంటే మనకున్న సంపద, మనకున్న ప్రాపర్టీ, మనకున్నదంతా కృష్ణుని సేవలో ఉపయోగిస్తే అప్పుడు మన నిజమైన ప్రొపరేటరీని కృష్ణ మనకు అర్థం అవుతుంది ప్రాక్టికల్ గా. లేకపోతే థియరిటికల్ గానే ఉంటుంది మనకున్న విషయం. మనకున్న ధనం, మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్, మనకున్న ఇల్లు, మనకున్న అన్ని, మనకు సంబంధించిన అన్ని కూడా కృష్ణ సేవలు. అందుకే భక్తివినోద్ ఠాకూర్ పాట రాస్తారు. ఈ పాట మీరందరూ నేర్చుకునే ఉంటారు. ఈ పాట ఈ వైష్ణవ భజన్ సాంగ్స్ లో. ఏంటి ఆ పాట ఎవరికైనా గుర్తుందా? మానస దేహో గేహో జోకి చుమోర్ పిల్లుతో పారే నందకిషోర్. భక్తివినోద్ ఠాకూర్ పాటను రాశారు. మానస దేహో గేహో జోకి చుమోర్, మై మైండ్, దేహో మై బాడీ, గేహో మై ప్రాపర్టీ, మానస దేహో గేహో జోకి చుమోర్. ఇది కాకుండా నాకు ఇంకేమన్నా ఉంటే అర్పిలు తువ్వపాదే, మొత్తం అన్ని కూడా నీ పాదాల దగ్గర నేను అర్పిస్తున్నాను. నంద కిషోరో నంద కిషోర్ అని భక్తివినోద్ ఠాకూర్ పాట రాశారు. మారు బిరకోబి జో ఇచ్చ తుమారా అంటే నన్ను చంపినా సరే, నన్ను బతికించినా సరే అది నీ ఇష్టం. అంటే ఏంటి? సమస్తం అది శరణాగతిలో పాట. అది నువ్వు నన్ను ఆ, చంపినా సరే, నశింపజేసినా, నన్ను బతికించినా, జీవించిన, నాకు జీవితాన్ని ఇచ్చినా అది నీ యొక్క ఆ నీ యొక్క నీ ఇష్టం అది. సో ఒక్కొక్కటి ఏంటంటే మనం మొత్తం కూడా కృష్ణునికి మనం ఎప్పుడైతే అర్పిస్తామో, మనకున్న శక్తి, మనకున్న సంపద, మనకున్న ప్రాపర్టీ కృష్ణ సెలబ్రిటీ ఉపయోగిస్తామో ఇప్పుడు నిజంగా సర్వలోక మహేశ్వరం ఆయనే అని మనకి ప్రూవ్ చేయగలం. ఆయనే మనం, ఆయనే మనం అని నిజంగా అర్థం చేసుకోగలం. సో అంటే మనం ఈ విధంగా సర్వలోక మహేశ్వరం అన్నమాట. అలా ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే అదే నిజమైన శరణాగతి. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటే శరణాగతి అంటే ఏంటి? పూర్తిగా బాడీ, మైండ్ అండ్ వర్డ్స్ మనకున్న సమస్తం కూడా శ్రీకృష్ణ సేవలో ఉపయోగించడం శరణాగతి. కానీ డౌట్ వస్తుంది, మనకున్నవన్నీ శ్రీకృష్ణుని ఉపయోగిస్తే మనం అలా పోతుంటాం అని అందరికీ డౌట్ వస్తుంది. ఎంతమందికి డౌట్ వస్తుంది? ఎవరికి డౌట్ రాదా? వస్తుంది ప్రభుజీ, మన కోసం ఉంచుకోవాలి కదా అనిపిస్తుంది. మన కోసం ఉంచుకోవాలి కదా, అన్ని కృష్ణుకి ఇచ్చేస్తే మనం అలా ఉండగలం అని డౌట్ వస్తుంది. అందుకే రూప కోసం మనకి ఏం చెప్పారంటే మనకున్న దాంట్లో 50% కృష్ణుడికి ఉపయోగించమన్నారు. కృష్ణుడి సేవకి, భక్తుల సేవకి. 25% మన సేవకి, మన మెయింటెనెన్స్ కి, మిగతా 25% ఫ్యూచర్ ఎమర్జెన్సీకి. అలా పెట్టుకోమన్నారు ఫార్ములా. సో మనకున్న దాంట్లో 50% కృష్ణుడి సేవలో పెట్టాలి. అది కూడా మనకు కష్టమే. సో అందువల్ల అందుకే మనం చేసే ప్రతిదీ కూడా కృష్ణు కోసమే చేయాలి అని ఎప్పుడైతే మనం ఆ యొక్క కాన్షియస్నెస్ తో, ఆ యొక్క మనసు, ఆ మానసిక ఆ, దృక్పథం, ఆ మానసికమైన అలాంటి ఆలోచన మానసికంగా అలా ఉంటే మనం చేస్తున్నల్లా కృష్ణు కోసం మనం చేయాలి. మన కోసం అంటే మన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా కృష్ణేంద్రియ తృప్తి, కృష్ణకేంద్రియాలకు ఆనందాన్ని కలిగించే విధంగా మనం ఏం చేసినా సరే కృష్ణు కోసమే చేస్తే ఏమవుతుందంటే కంప్లీట్ శరణాగతి అనమాట. పూర్తి శరణాగతి. కృష్ణు కోసం మన శరీరం, మన ఆలోచన, మన తెలివితేటలు, మన శక్తి అని కృష్ణు కోసమే. ఆ విధంగా సమస్త యజ్ఞం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రచారం చేసినా, లేకపోతే ఏం చేసినా, ఒక కీర్తన చేసినా, క్లాస్ చెప్పినా, డిస్ట్రిబ్యూషన్ చేసినా, లేకపోతే ఏమైనా భోగాన్ని కృష్ణ నైవేద్యం పెట్టినా, ఆర చేసినా ఇదంతా యజ్ఞం కిందే వస్తుంది. యజ్ఞం అంటే కూర్చుని హోమంలో యజ్ఞం చేయడం అని అర్థం కాదు. యజ్ఞం అంటే ఏంటంటే ఏదైనా సరే కృష్ణు కోసం చేస్తే అది యజ్ఞం.
కృష్ణుని కోసం ఏది చేసినా యజ్ఞమే అవుతుంది. ఆ యజ్ఞానికి భోక్త ఎవరు? ఆయనే. ఏదైనా యజ్ఞం అవుతుంది, యజ్ఞానికి భోక్త ఆయనే. కాబట్టి యజ్ఞం ఆయన కోసం మనం చేస్తాం. అందుకే ఆయన భక్తుడు, ఇంకెవరు అవరు. సో ఆ విధంగా ప్రభుజీ మీ వాయిస్ వినపట్లేదు. సో సో అందుకే మనకున్నదంతా కూడా కృష్ణు కోసం మనం ఉపయోగిస్తే మనం కృష్ణ కోసం చేయడానికి మనం అన్ని చేయడానికి మన లైఫ్ లో అన్ని, ఎందువల్లంటే మొత్తం అన్నిటికీ ఆయనే ప్రాపర్టీ కాబట్టి మొత్తం అన్నిటికీ మొత్తం మనకు నిజంగా మనం అనుకుంటే అది నిజమే. అది ఏదో మనం మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. మనం ప్రాక్టీస్ అంటే మనకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, మనకి ఇల్లు ఉన్నా, మనకి డబ్బులు ఉన్నా, ఏమన్నా సరే యాక్చువల్ గా దానికి ప్రొపరేటర్ ఎవరు? ఆయనే, మనం కాదు. మనం ఏమనుకుంటాం అంటే నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనే ఉద్దేశంలో మన జీవితం అంతా ఉంటాం. యాక్చువల్ గా బ్యాంక్ బ్యాలెన్స్, మనకున్న ఇల్లు మన పేరు మీద రాసుకుని మనం పెట్టుకుంటాం. యాక్చువల్ గా నిజమైన ప్రొపరేటర్ ఆయనే, మనం కాదు. మనం ఆయన ఇచ్చిన అనుగ్రహం వల్ల మనకి ఈ ప్రపంచంలో ఈ శరీరంలో ఉండడానికి మనకి పరిస్థితి ఉంది అంతే. ఈ శరీరంలో మనం నివసించడానికి మనకు ఒక షెల్టర్, మన ఆహారం తిని మన శరీర అవసరాలు తీర్చుకోవడానికి, కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి ఆ అవకాశాన్ని, అనుగ్రహాన్ని ఇచ్చాడు కాబట్టి అది మనం అనుభవిస్తున్నాం అంతే. అది ఇవ్వకపోతే అలా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఏమీ లేదు, షెల్టర్ లేక ఏమీ లేక వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. వాళ్ళకి ఏమి తినడానికి ఏమీ లేదు. అలాంటి వాళ్ళకి ఆ అనుగ్రహం, వాళ్ళకి అది లేదు. మనకి ఇచ్చాడు కాబట్టి మనం అది ఆయన ఇచ్చేయడం వల్ల మనం బతకగలుగుతున్నాం. అది యాక్చువల్గా మన యొక్క శక్తి, మన యొక్క తెలివితేటలు, మన సంపద, మన యొక్క ప్రాపర్టీ కాదు, భగవంతుడి యొక్క అనుగ్రహం. ఇది ఫ్యాక్ట్. అంతేగాని అందుకే ప్రతిదీ కృష్ణ సేవలను ఉపయోగించాలి. ఎందుకంటే అందరికీ ఆయనే ప్రొపరేటర్ కాబట్టి, అన్ని ప్రాపర్టీ ఆయనే కంట్రోలే కాబట్టి, సర్వ నియామకుడు ఆయనే, సర్వలోక మహేశ్వర సుప్రీం కంట్రోలర్. మానవ లోకంకి కాదు, అన్ని దేవతల లోకాలకి, అన్ని విశ్వాలకి కూడా ఆయనే సుప్రీం కంట్రోలర్. శివుడు, బ్రహ్మదేవుడు అందరినీ కూడా కంట్రోల్ ఆయనే చేస్తాడు. ఈ విషయం వచ్చేసరికి చాలా మందికి డౌట్ వస్తుంది. శివుడు, బ్రహ్మదేవుడు, కృష్ణుడు కంట్రోల్ చేసిన కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. కొంతమందికి పూర్తిగా 100% హృదయాల్లో కన్విక్షన్ రాదు ఆ స్టేట్మెంట్. ఎందుకంటే శివుడు, కృష్ణుడు ఒకటే కదా అని కొంతమందికి అభిప్రాయం ఉంటుంది. కొంతమంది శివుడి, కృష్ణుల తేడా చూడకూడదు, కొంతమంది ఒప్పుకోరు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. అందుకే శాస్త్రంలోని యాక్చువల్ గా మనం లింగ పురాణం, శివ పురాణం, ఇలాంటి పురాణాల్లోని శివుడే సుప్రీం అని రాసి ఉంటుంది. బ్రహ్మ పురాణంలో బ్రహ్మే సుప్రీం అని రాసి ఉంటుంది. అది చూస్తే ఈ శివ పురాణం చదివిన తమో గుణంలో ఉన్నవాళ్ళు శివ పురాణం, ఇలాంటి తమో గుణ పురాణాలు చదువుతారు. రజోగుణంలో ఉన్నవాళ్ళు రజోగుణ పురాణాలు, బ్రహ్మ పురాణం, ఇలాంటి పురాణాలు చదువుతారు. సత్వగుణంలో ఉన్నవాళ్ళు సత్వగుణ పురాణాలు చదువుతారు. పద్మ పురాణం, భాగవత పురాణం చదువుతారు వాళ్ళు. సో వాళ్ళు ఆ తమగుణ రజోగుణంలో ఆ పురాణాన్ని చదివిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది? బ్రహ్మ సుప్రీమో, శివుడే సుప్రీమో, విష్ణుడు అనుకో. ఎందుకంటే ఆ పురాణం అలాగే రాస్తుంది. అది తప్పేం కాదు కదా. అందుకే అందుకే వ్యాసదేవులు వారి పరిస్థితులకి తగ్గట్టుగా, వాళ్ళ గుణ యొక్క లక్షణాలకి తగ్గట్టుగా, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళ అంతవరకే వాళ్ళ బ్రెయిన్ అర్థం అవుతుంది, అంతకన్నా ఎక్కువ అర్థం అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ కి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అర్థం కావు. ఎందుకంటే
అంతవరకే పనిచేస్తుంది. సో వాళ్ళ గుణాల యొక్క పరిస్థితి బట్టి వాళ్ళకి ఏం అర్థమవుతుందో అదే చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. అంతకన్నా ఎక్కువ వాళ్ళకి అర్థం అవ్వదు. అందువల్ల ఎంత చెప్పినా సరే వాళ్ళకి అమలుపరచని పరిస్థితుల్లో ఉంటారు. అందువల్ల వాళ్ళు విష్ణు సుప్రీం అంటే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి చాలా మంది ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు విష్ణువుని వెంటనే శివుడే కదా గొప్ప అంటారు. ఈ గొప్ప ఎవరు గొప్ప ఎవరు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఉంటాయంటే వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ లెవెల్ ఆ లెవెల్ వరకే ఉంది. సో సర్వలోక మహేశ్వరం అనగానే అందరికి కొంతమంది ఒప్పుకోరు ఇక్కడ. ఇప్పుడు అందరూ శివుడే కాదు, ఇక్కడ చాలా మంది శివ విష్ణువుకి భేదం లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువైన శ్లోకం ఉంది పురాణంలో. అది కరెక్ట్. శివుడే విష్ణు విష్ణు శివుడు అని చెప్తారు. అది యాక్చువల్ గా అది కరెక్టే. కానీ అది కరెక్ట్ అంటే అది ఒకటే ఒక సైడ్ కరెక్ట్ కానీ ఇంకో సైడ్ దానికి తేడా ఉంది. పాలు పెరుగు రెండు పాలే, పాలు ప్రోడక్టే. కానీ పాలు పెరుగు రెండు ఒకటి కావు. దానికి మంచి ఎగ్జాంపుల్ బ్రహ్మదేవులమని బ్రహ్మ సంహితలో చెప్తారు. పాలు పెరుగు కూడా రెండు పాల యొక్క ప్రోడక్టే. కానీ పాలు పెరుగు రెండు మనం ఒకటేనని చెప్పలేం. ఎందుకంటే పాల యొక్క ఉపయోగం వేరు, పెరుగు యొక్క ఉపయోగం వేరు. రెండు వాటి పర్పస్ వేరు. అందువల్ల రెండు ఒకటే నెల చెప్పలేము. ఈ అంటే ఏంటి, రెండు రెండు పాల నుంచి వచ్చినవే, రెండు పాలే. ఆ విధంగా శివుడును విష్ణు ఒకటే అని చెప్పగలం. పాలు పెరుగు రెండు వేరుగా ఉన్నాయి కాబట్టి పాలు రెండు ఒకటే కానీ మనం చెప్పలేం. మరి అక్కడ ఆలోచిస్తే మరి శివుడు విష్ణు ఒకటి కాదే. మరి అలాంటప్పుడు పెరుగు ఎక్కడి నుంచి వచ్చింది? పాల నుంచేగా వచ్చింది. అలాంటప్పుడు పాల నుంచి పెరుగు వచ్చినప్పుడు శివుడు ఎలాగా ఉత్పన్నమయ్యాడు? విష్ణు యొక్క అంశ. సో ఆ విధంగా క్లియర్ అంటే అచింత్య భేదాభేద తత్వం, వన్ అండ్ డిఫరెన్స్. ఒక సైడ్ చూస్తే ఒకటే, రెండో సైడ్ చూస్తే అందుకే రెండు సైడ్లు చూడాలి. ఒక సైడ్ చూసి చెప్పడానికి వీల్లేదు. అందువల్ల ఇలాగా ప్రతి కూడాను కొంతమంది ఒప్పుకోరు. ఒక సైడ్ చూస్తారు కాబట్టి శివ విష్ణు ఒకటే అంటారు. ఒక సైడ్ వాళ్ళు చూస్తారు కాబట్టి. సో సమస్తానికి ఆయనే ప్రభు. అలాగే మనమందరం కూడా ఆయన యొక్క మాయా ప్రభావంలో ఈ భౌతిక ప్రపంచానికి లోనై ఉన్నాం. భౌతిక ప్రపంచం యొక్క ఈ గుణాలకి, భౌతిక ప్రపంచం యొక్క కంట్రోల్లో ఉన్నాం. మరి భౌతిక ప్రపంచం మనల్ని తన కంట్రోల్లో ఉంచుతుంది. భౌతిక ప్రపంచం తన కంట్రోల్లో మనల్ని ఉంచుతుంది. ఆ కంట్రోల్ చేసే ఆ భౌతిక ప్రపంచానికి హెడ్ ఒకరు ఉన్నారు కదా, మాయ అంటే దుర్గాదేవి. ఆయనకి హెడ్, ఆవిడికి హెడ్ ఎవరు? మళ్ళీ కృష్ణుడే హెడ్. ఎందుకంటే ఆయన యొక్క శక్తే ఈ మాయ. ఆ మాయా ప్రభావం మనల్ని కంట్రోల్ చేసి ఆడిస్తుంది. ఆడించడం వల్ల ఒకసారి తమ గుణంలో ఉంటాం, ఒకసారి రజోగుణంలో ఉంటాం, ఒకసారి రత్వగుణంలో ఉంటాం, ఒక రకరకాల గుణాల్లో మనం వెళ్తూ వస్తూ ఉంటాం. ఆ విధంగా మనల్ని ఆడిస్తుంది అనమాట. ఒకసారి సత్వగుణంలో ఉంటాం, రోజులో కొంతసేపు సత్వగుణంలో ఉంటాం, కొంతసేపు రజోగుణం, తమగుణం, వేయకుండా రకరకాల ఒక్కొక్కసారి మూడు గుణాలను కలిపి ఉంటాం. ఈ మూడు మనం ఆడిస్తుంది అనమాట. అలా ప్రతి జన్మ మనకు అలాగే వెళ్తుంది. ప్రతి జన్మ కూడా అలాగే వెళ్తుంది. సో అందుకే ఈ మూడు గుణాలు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? మయాధ్యక్ష అయిన ప్రకృతి సూయతేశ చరాచరం. ఈ మూడు గుణాలు ఆయన కంట్రోల్లో ఉన్నాయి, ఇంకెవరి కంట్రోల్లో లేవు. ఆయనకి మొత్తం మూడు గుణాలకు ఆయనే హెడ్. సో అందరికి ఆయనే పరమైన అధికారి. ఈ విధంగా మనకి ప్రభుపాద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో పరమైన అధికారి కృష్ణ అయినప్పుడు మనందరం ఏం చేయాలి? కృష్ణుకే సేవ చేయడానికి మనం ముందుకు రావాలి. అదే నిజమైన అవగాహన. ఇంకా మిగతా దేవతలకు కానీ సేవ చేయవలసిన అవసరం లేదు. కృష్ణుకి సేవ చేసిన మిగతా దేవతలకు సేవ చేసిన అవసరం లేదు. ఎందుకంటే సమస్తానికి భోక్త ఆయనే, సమస్తానికి ప్రొపరేటర్ ఆయనే. కాబట్టి ఆ సుప్రీం ప్రొపరేటర్ గానే మనం సేవ చేస్తే ఎవరికి మనం డైరెక్ట్ గా సేవ చేసిన అవసరం లేదు. అందుకే అందరికీ చేసిన సేవ ఆటోమేటిక్ గా అందులో విడిచేస్తుంది అనమాట. అందరికీ చేసినట్టు అయిపోతుంది ఆ సేవ.
సో ఈ విధంగా ఇంకో విషయం ఏంటంటే మన జ్ఞానం అనేది సంపూర్ణంగా ఉండాలంటే కృష్ణుడితో విష్ణువుతో సంబంధం పెట్టుకుంటేనే మన జ్ఞానం సంపూర్ణంగా ఉంటుంది, లేకపోతే ఉండదు. కృష్ణుడితో కాకుండా మిగతా దేవతలతో సంబంధం పెట్టుకుంటే మన జ్ఞానం ఎప్పుడు సంపూర్ణంగా ఉండదు. కృష్ణుడితో పెట్టుకున్నప్పుడు మాత్రం మన జ్ఞానం సంపూర్ణం అవుతుంది. ఎందుకంటే యాక్చువల్ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది విత్ కృష్ణ ఓన్లీ, విత్ విష్ణు ఓన్లీ. మిగతా దేవతలతో కూడిన జ్ఞానం నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కాదు. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఆధ్యాత్మిక జగత్తు నుంచి వచ్చినది. ఆధ్యాత్మిక జగత్తులో విష్ణు రూపం, కృష్ణ రూపం, రాముడు రూపం ఇవే ఉంటాయి. మిగతా ఏ రూపంలో ఉండవు అక్కడ. నరసింహ రూపం, ఈ వామన రూపం, ఈ భగవంతుడి అవతారాలు ప్లస్ భగవంతుడి రూపం ఇవే ఉంటాయి ఆధ్యాత్మికతలో. ఈ భౌతిక జగత్తులోని విశ్వాల్లోనే దేవతల యొక్క ప్రభావం. ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోతే అంతా కూడా విష్ణువు, కృష్ణుడు, రాముడు ఇదే. అసలు ఇదంతా కూడా అక్కడ తెలియదు. ఇక్కడ రకరకాల పూజలు, రకరకాల ఇవి ఉన్నాయి, అర్చనలు ఇవన్నీ అక్కడ ఉండవు. ఇక్కడంతా భగవంతుడు ప్రేమతో ఉంటాడు. అదంతా ఏంటంటే ప్రేమ, స్వీట్నెస్. అంటే భగవంతునికి ప్రేమతో సేవ చేసిన వాళ్ళు అక్కడికి వెళ్తారు ఆధ్యాత్మిక జగత్తుకి. భగవంతుని ప్రేమతో సేవ చేయడానికి ఇష్టం లేని వాళ్ళు, సేవ చేయలేని వాళ్ళు, అంటే సేవ చేయడానికి అర్హత లేని వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉంటారు. ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తే భగవంతుడు ఒకటే అంటుంది, కానీ ఇన్ని రకాల కేటగిరీలు అక్కడ ఉండవు. ఒకటే అంతే, ఒకటికే అందరూ సేవ చేస్తారు. ఇన్ని రకాల కేటగిరీలు, ఇన్ని రకాల దేవతలు, ఇన్ని రకాల కేటగిరీలు, ఇన్ని రకాల రకరకాల లెవెల్స్ ఏముండవు అక్కడ. అందరూ విష్ణువుకి, వైకుంఠ లోకాలు విష్ణువుకి, విష్ణు రూపానికి సేవ చేస్తారు. లేకపోతే కృష్ణ రూపానికి కృష్ణ లోకంలో సేవ చేస్తారు. సో ఆ విధంగా సేవ చేస్తూనే ఉంటారు తప్పించి ఇంకో రూపానికి అక్కడ సేవ చేసే పరిస్థితే రాదు. సో ఇవన్నీ ఏమిటి? ఈ లోకాలన్నీ కూడా భౌతిక ప్రపంచంలో ఉన్నాయి. వీటికి హెడ్ ఎవరంటే మళ్ళీ ఆయనే. భౌతిక ప్రపంచానికి హెడ్ శ్రీకృష్ణుడే, ఆధ్యాత్మిక ప్రపంచానికి హెడ్ శ్రీకృష్ణుడే. అంటే భౌతిక ప్రపంచం అది తేడా ఏంటి అంటే, భౌతిక ప్రపంచంలో మనుషులందరూ కూడా కర్మ ద్వారా ఉంటారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో కర్మ ద్వారా ఉండరు. వాళ్ళ కర్మ అక్కడ ఉండదు. వాళ్ళు చేసిన యాక్టివిటీ కర్మ ఉండదు. ఇక్కడ కర్మ ఉంటుంది కాబట్టి కర్మని మనం అనుభవించాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తారంటే, మన యొక్క శరీరానికి కూడా ఆయనే ప్రొపరేటర్. మన శరీరానికి మనం ప్రొపరేటర్ కాదు. మన శరీరానికి శ్రీకృష్ణ భగవానుడే ప్రొపరేటర్. మన శరీరాన్ని ఏ విధంగా మలుచుకోవాలి, ఏ విధంగా మన శరీరాన్ని వాడుకోవాలి కృష్ణుడికి తెలుసు. ఆయనే దానికి ప్రొపరేటర్. మన ఇంద్రియ ఎందుకు మనం అలా అంటున్నాము? ఆయన పేరు హృషికేశ. హృషికేశ అంటే ఇంద్రియాలన్నిటికీ మాస్టర్. మన శరీరం ఎలా నిర్మితమై ఇంద్రియాలతో నిర్మితమై ఉంది. ఇంద్రియాలకు మాస్టర్ ఎవరు? హృషికేశ. హృషికేశ అంటే కృష్ణుడు. హృషికేశ ఇంద్రియాలకు మాస్టర్. మన ఇంద్రియాలకు కృష్ణుడే మాస్టర్ అయితే మన శరీరం అయితే కదా, మన ఎలా అవుతుంది? మన అవుతుంది కదా. ఒకసారి సనాతన గోస్వామికి ఎక్కడో ఆయన వాటర్ తాగుతారు, ఏదో ఒక కొలంలో ఎక్కడో. ఆ వాటర్ తాగడం వల్ల ఆయన శరీరం అంతా పుల్లా వచ్చేస్తాయి, బాయిల్స్ లాగా. కొన్నాళ్ళు శరీరం అంతా పుల్లా వచ్చేసి శరీరం అంతా పూర్తిగా అలా వచ్చి పాకేస్తుంది అనమాట. పాకేస్తే దాని చెవుడు కూడా కొంచెం కారుతూ ఉంటుంది. ఇప్పుడు సనాతన కోసం పూరి వస్తారు. ఎప్పుడైతే సనాతన కోసం వస్తున్నారో తెలియగానే చైతన్య మహాప్రభు సనాతన కోసం దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకోవడానికి వెళ్తారు. వస్తుంటే సనాతన కోసం చూసి, అప్పుడు చైతన్య మహాప్రభు సనాతన కోసం చూసి చూడగానే వెంటనే ప్రిపరేట్ వస్తారు, ఆలింగనం చేసుకోవడానికి వస్తారు. అంటే చైతన్య మహాప్రభు వస్తున్నారంటే సనాతన గోస్వామి తప్పించుకుంటారు అనమాట. ఎందుకంటే శరీరం అంతా కూడా ఈ యొక్క బాయిల్స్ తో ఉంది, ఇన్ఫెక్షన్. ఆయన పట్టుకుంటే, ఆయన ఆలింగనం చేసుకుంటే ఆయన శరీరం అంతా కూడా
ఈ చీము ఇదంతా ఈ యొక్క పస్ అంతా అయిపోతుంది, ఆయన శరీరం కంటామినేట్ అయిపోతుంది అని చెప్పి నేను చైతన్య మహాప్రభు దగ్గరికి రాకూడదని తప్పించుకొని ట్రై చేస్తాను. ఒప్పుకోరు. కానీ చైతన్య మహాప్రభు ఏదో విధంగా పట్టుకుని ఆలింగనం చేసుకుంటారు. అప్పుడు చైతన్య మహాప్రభు సనాతన గోస్వామి అంటారు, ఏమంటారంటే ఈ యొక్క శరీరం నీ ప్రాపర్టీ కాదు, ఇది నా ప్రాపర్టీ అంటారు. ఇది నీ ప్రాపర్టీ అనుకుంటున్నావు నువ్వు, ఈ శరీరం నీ ప్రాపర్టీ కాదు, నా ప్రాపర్టీ అంటారు. అది కరెక్టే. సో ఆయన ప్రాపర్టీ అనమాట మన శరీరం. మనమే అనుకుంటాం ఈ పుళ్ళతో ఈ యొక్క ఆయన సనాతన గోస్వామి శరీరమే చాలా చాలా చెప్పడానికి చాలా కంటామినేటెడ్ గా ఉంది శరీరం పుళ్ళతో. ఇలాంటి శరీరం చైతన్య మహాప్రభు ఏ విధంగా శరీరాన్ని ఇవ్వగలను అని మనం ఫీల్ అవుతాం. కానీ ఈ శరీరాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో భగవంతుడు యూజ్ చేసుకుంటాడు. అర్జునుడు యుద్ధం చేయనన్నాడు, యుద్ధం చేయండి. కృష్ణుడు ఏమన్నాడు, యుద్ధం చేయమన్నాడు. అంటే కృష్ణుడు అర్జునుడి యొక్క శరీరాన్ని కృష్ణుడు యూజ్ చేసుకుంటున్నాడు అన్నమాట యుద్ధంలో. సో కృష్ణ యొక్క ప్రాపర్టీ అర్జునుడి శరీరం, అర్జునుడికి ప్రాపర్టీ కాదు అది. సో ఆ విధంగా మనం జీవితం అంతకే భక్తులు ఒకరు పాఠం రాశారు, మానస దేహో గేహో జోకిచుమోర్ అర్పిలతోపాదే నందకిషోర్. నా మనసు, నా శరీరం, నా ప్రాపర్టీ, నాకున్న మొత్తం సంపద మొత్తం కూడా నీ పాదాల దగ్గరనే సమర్పిస్తున్నాను అని చెప్పి రాశారు. సో ఇది అంటే సర్వలోక మహేశ్వరం. ఈ విధంగా మనం కాన్షియస్నెస్ డెవలప్ చేసుకోవాలి. అంటే కృష్ణ భక్తి అంటే ఏమిటంటే కృష్ణుడికి పూర్తి సరెండర్. అది లవ్ అంటే యాక్చువల్ గా ఇది ప్రేమతో చేయాలి. అదేదో ఒక డ్యూటీ కింద కాకుండా ప్రేమతో చేయాలి. ప్రేమతో చేస్తే కృష్ణుడు చాలా ఆనందిస్తాడు. అందుకే భక్తుల ఠాకూర్ భక్తి తత్వ వివేకం పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన ఏం రాశారంటే మన ఇంద్రియాలు, మన శరీరం కూడా కృష్ణ సేవలో మనం ఉపయోగిస్తున్నాం. అదే భక్తి అంటే అర్థం. కానీ ఆ సేవలో ఉపయోగించినప్పుడు, మన ఇంద్రియాలని ఉపయోగించినప్పుడు దాంతో ప్రేమ అనే పదార్థాన్ని మిక్స్ చేయాలంటారు. ప్రేమ అనే పదార్థాన్ని మిక్స్ చేయాలి. మన ఇంద్రియాలని కృష్ణ సేవలో మన శరీరం ఉపయోగించినప్పుడు దాంతో ఉపయోగించినప్పుడు మనం ఏం చేయాలి, ప్రేమ అనే పదార్థాన్ని దాంట్లో మిక్స్ చేయాలంటారు. ఆ మిక్స్ చేస్తే కృష్ణాన్ని వెంటనే స్వీకరిస్తాడు. మనం చేసిన ఆ సేవ వెంటనే స్వీకరిస్తాడు. ప్రేమ లేకుండా, భక్తి లేకుండా, ఎఫెక్షన్ లేకుండా చేస్తే కృష్ణుని స్వీకరించడు. మనం ఏ సేవ చేసినా, క్లాస్ చెప్పినా, లేకపోతే వంట వండినా, లేకపోతే ఆడ చేసినా, కృష్ణుడికి పువ్వులు సమర్పించినా, లేకపోతే ఏం చేసినా, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసినా, లేకపోతే ఎక్కడికో నడుచుకుని వెళ్ళి కృష్ణుడి కోసం ఏదో తీసుకొచ్చినా, ఏదైనా సరే భక్తులకి ఏదైనా సేవ చేసినా, భక్తులకి ఏదైనా అవసరాలు తీర్చినా, భక్తుల కోసం ఏదైనా చేసినా, ఏది చేసినా సరే ప్రేమ అనే ఒక ఎలిమెంట్ ని దాంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేయకుండా మనం యాడ్ చేస్తే భావగ్రాహి ఆ భావాన్ని, ఆ ప్రేమ అనే భావాన్ని గ్రహిస్తాడు కృష్ణుడు. ఎందుకంటే మనకి కృష్ణుడికి మనం ఇచ్చే ఈ అన్నం గాని, లేకపోతే మనం పెట్టే పూలు అవసరం లేదు. అంతే కదా, కృష్ణుడికి మనం ఇచ్చే అన్నం, మనం పెట్టేది అవసరం లేదే. మనం ఇచ్చేది మనమే, ఆయనకి ఏం అవసరం, ఆయన మనకి ఇస్తున్నాడు, మనం ఆనందిస్తున్నాం, ఆనందిస్తున్నాం. అంతే తప్పించి ఆయన మనకి ఇస్తున్నాడు, అనుభవిస్తున్నాం అనసం. కానీ మనం ఆయనకి ప్రభుపాద ఎగ్జాంపుల్ చెప్తారు. ఏమంటారు, తండ్రి ఇంటికి మామిడి పళ్ళు తీసుకొస్తాడు, స్వీట్ లో ఏదో సంథింగ్. కొడుకు ఏం చేస్తాడు, నాన్న ఇది తీసుకొని చేతిలో పడతాడు. పండు తీసుకెళ్ళి నా ఇది నీకోసం ఇది తీసుకొచ్చాను అంటాడు. యాక్చువల్గా తండ్రి తీసుకొచ్చాడు అది. తండ్రికి తినాలి పెద్దగా కోరికేం లేదు. కాకపోతే కొడుకు ఇస్తున్నాడు కదా, ప్రేమతో తిని నాన్న అంటే వెంటనే తండ్రి స్వీకరిస్తాడు.
ఎందుకు? ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమను స్వీకరిస్తున్నాడు తండ్రి. అంతేగాని మామిడి పండును కాదు. సో అలాగే కృష్ణుడు కూడా ఆ ప్రేమను స్వీకరిస్తాడు యాక్చువల్‌గా. అందుకే కృష్ణునికి మనం పత్రం పుష్పం ఫలం తోయం యోగ భక్త్యా ప్రయచ్చతి తదా భక్తి ఉపహృతం. ఆ భక్తిని కృష్ణుడు ఏమంటున్నాడు? కలపమంటున్నాడు. ఆ పత్రం పుష్పం మనం ఏదైతే కృష్ణుడు ఏమని ఆ భక్తిని కలపమంటున్నాడు. అస్నామి ప్రేతాత్మన అప్పుడు నేను తీసుకుంటాను స్వీకరిస్తాను అంటున్నాడు. ఆ భక్తిని కలపమంటున్నాడు. ఆ ప్రేమను కలిపితే వెంటనే లేకపోతే ప్రేమ కలిపితే కృష్ణుడు కలపకపోతే కృష్ణుడు తీసుకోడు అనమాట. అర్థం అది. సో ఆ కృష్ణుడు ఎందుకు తీసుకుంటాడో ప్రేమ వలన తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు. ప్రేమ లేకపోతే ఫేక్ తీసుకోడు. అలాగే మనం ఏ సర్వీస్ ఏ సేవ చేసినా ప్రేమ దాంట్లో మిక్స్ చేయాలి. ఏ సేవ చేసినా ప్రేమ దాంట్లో కృష్ణుని కోసం, కృష్ణునికి ఆనందం కోసం, కృష్ణ ఆనందం కోసం మనం చేస్తున్నాం అనుకుంటాం. కానీ మనలో కృష్ణ మీద యాక్చువల్ గా ప్రేమ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి మనం ఇవ్వాలని చెప్పి ఏదో పండు చేతిలో పెడతాం, తీసుకోండి అని. తీసుకుంటారు వాళ్ళు. కానీ అదే మనలో వాళ్ళ మీద మనకి ప్రేమ అనేది ఉందనుకోండి, మనం ప్రేమతో ఇచ్చినప్పుడు అప్పుడు ఆ యొక్క పరిస్థితి వేరు. ప్రేమ కాకుండా ఇస్తే ఆ పరిస్థితి వేరు. రెండు రెండు వాళ్ళు తీసుకున్నా, 2 సార్లు తీసుకున్నా ప్రేమతో ఇస్తే ఆ యొక్క రిసీవింగ్ సైడ్, తీసుకునే సైడ్ వాళ్ళ యొక్క భావం వేరు. అంటే ప్రేమ అందుకే ఇక్కడ ఈ శ్లోకంలోని క్లియర్ గాను భగవంతుడే భోక్త అని చెప్పుకోవడం కదా మొదటి పదంలో. భోక్త అంటే ఏంటి? ఆయనే దానికి ఎంజాయర్, సుప్రీం ఎంజాయర్. దాన్ని ఎంజాయ్ చేసేవాడు ఆయనే. ఆ ఎంజాయ్ చేయడానికి ఆయనకి మనం ఇస్తున్నాం కాబట్టి అది ప్రేమతో ఇస్తే ఇట్ విల్ బికమ్ డివోషనల్ సర్వీస్. ప్రేమతో ఇట్ బికమ్ డివోషనల్ సర్వీస్. ప్రేమ తెలియకపోతే ఎలా అవుతుంది? భక్తి అవ్వదు. సో అందువల్ల ప్రేమ ఇంపార్టెంట్ అనమాట. సో అందువల్ల ప్రేమతో ఇస్తే ఆ విధంగా మనం చేసే ప్రతి పని కూడా ప్రేమతో చేస్తే ఈ మాయా యొక్క ప్రభావం నుంచి మనం ఈజీగా బయటకు వచ్చేస్తాం. సో మనం ఏది చేసినా సరే అంతా ఆయన ప్రాపర్టీ, అంత ఆయనదే. మనం ఆయన ఇచ్చిన దాన్ని వాడుకుని అనుభవిస్తున్నాం. అది కరెక్టే కదా. ఇంకోటి, మనం ఎంజాయ్ చేస్తున్నాం ఆయన ఇచ్చిన ప్రాపర్టీని. కృష్ణ మనకి ఇచ్చాడు ఈ జన్మలో. అది ఎంజాయ్ యాక్చువల్గా మనం చేస్తున్నాం. అంటే ఎంజాయ్ చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. మనకి ఎంజాయ్ చేయడానికి ఆ అవకాశాన్ని ఇచ్చాడు. ఎంజాయ్ చేస్తున్నాం మనకున్న ప్రాపర్టీ. కానీ ఎంజాయ్ చేసే ముందు ప్రేమతో ఆయనకి ఇచ్చి ఎంజాయ్ చేసాం అనుకోండి, అది భక్తం. అందువల్ల అందుకే మన ఇంట్లోని ఒక ఒక మందిరంలో పెట్టి కృష్ణుకి రోజు నైవేద్యం పెట్టడం, ఆరాధన చేయడం, ఈ విధంగా కృష్ణుకి స్నానం చేయించడం, డ్రెస్ మార్చడం, ఇవన్నీ ఏంటంటే కృష్ణునికి సేవ అన్నమాట. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే కృష్ణుతో మనకి సంబంధం ఏర్పడుతుంది. ప్రేమతో సంబంధాన్ని మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం. ఆ సంబంధం మనం గ్రాడ్యువల్ గా పెరిగి కృష్ణుడి యొక్క సంబంధం మనకి స్ట్రాంగ్ గా తయారవుతుంది అన్నమాట. అలాగే ప్రతిదీ కూడా మనం మన జీవితంలో ఏ సేవ చేసినా కృష్ణుతో ప్రేమతో చేయడం అనేది అలవాటు చేయాలి. అప్పుడే అన్నిటికీ ఆయనే భోక్త. ఈ విధంగా ఆ ఇంకోటి ఏంటంటే ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే యాక్చువల్గా ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎందుకున్నాం అంటే మాయా యొక్క బంధానికి లోనై, మాయ యొక్క ప్రభావానికి లోనై, మాయ యొక్క గుప్పిట్లో మనం ఉన్నాం. ఈ మాయకు గుప్పిట్లో మనం ఉన్నాం కాబట్టి ఈ మాయ గుప్పిటి నుంచి బయటికి ఎలా వస్తాం అంటే దైవీహి ఏషా గుణమై మమ్మ మాయా దురత్యాయ మామేమయ్యే ప్రపద్యంతే మాయామేతాం తరంతే. ఈ 3 గుణాలతో ఉన్న మాయ నా కంట్రోల్లో ఉంది అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఆయన కంట్రోల్లో ఉంది. ఎప్పుడు ఆయన కంట్రోల్ ఎప్పుడు మాయ మనల్ని వదులుతుంది?
కృష్ణుడు శాంక్షన్ చేస్తే, కృష్ణుడు ఒప్పుకుంటే, కృష్ణుడు అంటే పర్మిషన్ ఇస్తే అప్పుడు మాయలను వదిలేస్తారు, వదలదు. కృష్ణుడికి సేవ చేస్తే అప్పుడు మాయ టక్కన మనం వదిలేస్తాం. సో అందువల్ల కృష్ణ భక్తి చేస్తే మాయ నుంచి బయటకు రావడం చాలా ఈజీ. జ్ఞానులు యోగులు ఏం చేస్తారు? కృష్ణ భక్తి చేయకుండా, విష్ణువుని ఆరాధించకుండా, వాళ్ళ స్వతహాగా వాళ్ళ యొక్క స్వంతమైన శక్తితో కష్టపడి బయటకు రావడం ట్రై చేస్తారు. కానీ మాయ చాలా శక్తివంతమైంది కాబట్టి వాళ్ళు ఈజీగా కంట్రోల్ చేసేస్తుంది. వాళ్ళు ఈజీగా ఫాల్ డౌన్ అయిపోతారు. మాయ చాలా పవర్ఫుల్, కృష్ణుడి యొక్క మాయ. అందుకే కృష్ణ ఏమంటాడు, నా మాయ చాలా శక్తివంతమైంది, దాని ఎవరు దాటలేరు అర్జున అంటాడు. అందువల్ల యోగులు, జ్ఞానులు వాళ్ళందరూ కూడా కృష్ణుడికి పూర్తిగా శరణాగతి వాడకుండా వాళ్ళు రకరకాలుగా మాయ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళు ఈజీగా మాయకు ప్రభావంలో పడిపోతారు. ఈ విధంగా ఆ విధంగా చేయడం వల్ల, ఈ భక్తి మార్గంలో మనం చేయడం వల్ల మనకి యాక్చువల్గా కృష్ణుడితో ప్రేమతో సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధం మనల్ని ఆటోమేటిక్గా కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళిపోతుంది. అందుకే ఈ ప్రేమతో అనేది మనం ఎప్పుడైతే చదవడం మొదలు పెడతామో అప్పటి నుంచి మనకి సంబంధం కృష్ణుడితో ఏర్పడుతుంది అనమాట. ఆ సంబంధంలోనే మనం అనేది చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మనం పైకి వెళ్తాం. సో అది అందుకే ఈ యొక్క ఫార్ములా, ఈ పీస్ ఫార్ములా అంటే ఏంటి? భోక్తానం సంస్థానికి భోక్త ఆయన, సంస్థానికి ప్రొపరేటర్, సంస్థానికి అందరికి కూడా బెస్ట్ ఫ్రెండ్ ఆయనే అని మనకి పూర్తిగా నమ్మకం రావాలి ముందు. ఆ నమ్మకం మనకు వస్తే ఆటోమేటిక్ గా మనం ఏమైనా ప్రాక్టికల్ గా మనం డిస్కస్ చేస్తున్నాం, నమ్మకం రావాలి. నమ్మకం వచ్చి ఆ నమ్మకంతో మనం కృష్ణుడికి సేవ చేయాలన్నమాట. జపం చేస్తున్నాం, జపం కూడా మనం ఎలా చేయాలి? జప విత్ ఎఫెక్షన్. ఆ యొక్క ఆ జపం మీద ఎఫెక్షన్ తో చేయాలి, నాట్ అదే డ్యూటీ. ఇవాళ రౌండ్ చేయాలని డ్యూటీ బాగుంది అనమాట, ఆఫీస్ లో వర్క్ చేసినట్టు. అలా కాకుండా ప్రేమతో జపం చేయాలి. అన్ని కూడా ప్రేమతో మనం చేయాలన్నమాట. అప్పుడు కృష్ణుడు మన యొక్క సేవని స్వీకరిస్తాడు. సో ఇప్పుడు మనం విశ్వనాథ్ చౌక ఠాకూర్ కామెంటరీ ఎలా ఉందో చూద్దాం. విశ్వనాథ్ చౌక ఠాకూర్ కామెంటరీ ఏం రాస్తున్నారంటే, వాళ్ళు యోగులు, జ్ఞానులు రెండు రకాలు. ఈ యోగులు పరమాత్మను పొందాలని ప్రయత్నిస్తారు, జ్ఞానులు ముక్తి పొందాలని ప్రయత్నిస్తారు. అంటే యోగులు పరమాత్మలో లీనం అవడానికి ప్రయత్నిస్తారు, జ్ఞానులు ముక్తి పొందాలని, భౌతిక ప్రపంచం ముక్తి పొంది పరబ్రహ్మంలో లీనం అవడానికి ప్రయత్నిస్తారు. సో వాళ్ళు ఇలా చేస్తారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ రాస్తున్నారు. కర్మయోగులు ఏం చేస్తారు? యజ్ఞాలు చేస్తారు. యాక్చువల్గా కర్మయోగంలోని అనేక రకాల యజ్ఞాలు చెప్పబడ్డాయి. ఈ యజ్ఞాలన్నీ కూడా కర్మయోగాన్ని అనుసరించే వాళ్ళు చేస్తారు. ఆ కర్మయోగాలకి వాళ్ళు చేసే యజ్ఞాలన్నిటికీ భోక్త ఎవరు? కృష్ణుడే. కర్మయోగంలో చేసే యజ్ఞాలన్నిటికీ భోక్త కృష్ణుడే. అలాగే జ్ఞానయోగంలో చాలా కఠోరమైన నియమాలు పాటిస్తారు వాళ్ళు. కఠోరమైన తపస్సు చేస్తారు. కఠోర నియమం అంటే ఏంటంటే కఠోరంగా చాలా శరీరాన్ని చాలా కష్టపడతారు, కఠోరమైన నియమాలు చేస్తూ పాలిస్తూ. కఠోరమైన నియమాలు చేసిన అలాంటి తపస్సు, అలాంటి కఠోర నియమాలకి యొక్క భోక్త కూడా ఆయనే అన్నమాట. అందువల్ల కర్మయోగులకైనా సరే ఈ శ్లోకం అనేది భక్తి యోగులకే కాదు, కర్మయోగులకే వర్తిస్తుంది, జ్ఞానయోగులకి వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుంది కర్మయోగులకి, జ్ఞానయోగులకి? కర్మయోగం చేసేవాళ్ళు వాళ్ళు చేసే యజ్ఞాలకి భోక్త ఆయనే ఉంటాడు. ఎందువల్లంటే భోక్తానం యజ్ఞ తపస్సాం కదా. యజ్ఞ అంటే ఏంటి? కర్మయోగులు చేసేది. తపస్స అంటే ఏంటి? జ్ఞానయోగులు చేసేది.
కర్మయోగులు చేసేది, జ్ఞానయోగులు చేసేది యజ్ఞ తపస్స. తపస్సు అంటే జ్ఞానయోగులు చేసేది. దానికి భోక్త ఆయనే. తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే మన ఉద్దేశంలో తపస్సు అంటే మనకు చిన్నప్పటి నుంచి ఒకే ఒక అర్థం మన మనసులో వస్తుంది. ఏమిటి వస్తుంది? కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటూ కూర్చోవడం అడవుల్లోకి వెళ్ళి. ఇదేగా మన తపస్సు అంటే మనకున్న అర్థం. తపస్సు అంటే మనకి అదే ముందు మొదలులోకి వస్తుంది. అంటే మన మైండ్లోకి అదే వస్తుంది ఫస్ట్. కళ్ళు మూసుకుని ఒక అరణ్యం కూర్చొని జపం చేసుకోవడం, ధ్యానం చేసుకో ఇదే తపస్సు అంటే. ఎండైనా, వానైనా, చలి అయినా, ఎక్కడైనా చుట్టూ వనంలో, అరణ్యంలోనే వనమృగాలు తిరుగుతూ ఉన్నా చలించకుండా, దేన్ని భయపడకుండా, ఆకలి దప్పులకి ప్రభావితం కాకుండా కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం తపస్సు అని మనం అనుకుంటాం. ఇదేగా తపస్సు అంటే మనకు తెలిసిన ఐడియా. యాక్చువల్‌గా తపస్సు అంటే ఏంటి? కఠోరమైన నియమాల్ని పాటించడం. అది తపస్సు. అది జ్ఞానయోగులు చేస్తారు. కర్మయోగులు ఏం చేస్తారు? యజ్ఞాలు చేస్తారు. ఎందుకు? పై ఉన్న లోకాలకు వెళ్ళిపోవడానికి. లేకపోతే ఈ లోకంలోనే మంచి జీవితం, మంచి సుఖమైన జీవితం రావడానికి. సో వీటన్నిటికీ కర్మయోగాలు చేసే యజ్ఞాలకే భోక్త ఆయనే. జ్ఞానయోగం వాళ్ళు పాటించే తపస్సులకే భోక్త ఆయనే. అందుకే భక్తారా మిగిలిన తపస్సు అన్నాడు కృష్ణుడు. అలాగే మొత్తం సమస్త ప్రజానికానికి ఆయనే నియామకుడు. అది ఎలా చెప్పగలరు? మనం ఎలా చెప్పగలం? దాన్ని ఎలా అర్థం చేసుకోగలం? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పు చేశాను అనుకోండి, నాకు శిక్ష ఎవరు విధిస్తారు? ఆయనే విధిస్తాడు. ఎవరైనా తప్పు చేసినా, కరెక్ట్ చేసినా దానికి వచ్చే ఫలితాన్ని ఎవరిస్తారు? ఆయనే ఇస్తారు. ఇంకెవరు ఎవరు? ఆయనే కంట్రోల్, ఆయనే కంట్రోల్, దాని కంట్రోలర్ ఆయనే, నియామకుడు ఆయనే, ఇంకెవరో కాదు. అలాగే ఆ ఈ అష్టాంగ యోగులు చేసే ధ్యానానికి దేని మీద ధ్యానం చేస్తారు? అష్టాంగ యోగులు పరమాత్మ మీద ధ్యానం చేస్తారు. సో అలాగే ఈ సృష్టిలో ఉండే అనేక జీవులందరికీ కూడా ఆయనే ఫ్రెండ్. సుహృతం సర్వభూతానం అంటే సృష్టిలో ఉండే అనేక జీవులందరికీ కూడా ఆయనే. జీవులు అంటే ఏంటి? మానవులు ఒకటే కాదు, పశుపక్షాదులు, అది పశువులు, పశువులు అంటే యానిమల్స్, పక్షులు, క్రిమికీటకాలు, చెట్లు, ఇవన్నీ కూడా జీవులే యాక్చువల్ గా. ఇవన్నింటికి ఆయనే హెడ్. అలాగే వీటన్నిటికీ ఆయనే బెస్ట్ ఫ్రెండ్. సో కృష్ణుని ఆయన విశ్వచక్ర ఏం చెప్తున్నారు? బెస్ట్ ఫ్రెండ్ అందరికీ నేను అంటున్నాడు. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏంటి? యాక్చువల్గా బెస్ట్ ఫ్రెండ్ అంటే నిజమైన ఫ్రెండ్ ఎవరంటే మనకు ఎవరైతే నిజమైన ఆ లాభం చేకూరుస్తారు, నిజమైన లాభాన్ని మనకి ఎవరైతే సహాయం చేస్తారు, నిజమైన సహాయం ఎవరు, నిజమైన లాభం ఎవరైతే మనకి ఇస్తారో వాళ్ళు నిజమైన ఫ్రెండ్ మనకు. అలాంటి నిజమైన లాభం అంటే ఏంటి? మనల్ని కృష్ణ భక్తులు ఎవరైతే మనల్ని పురమాయిస్తున్నారో, మన కృష్ణ భక్తులు ఎవరైతే మనల్ని ఆ నిర్ది మనకి అలాంటి అవకాశాన్ని ఇస్తున్నారో వాళ్ళే మనకు నిజమైన ఫ్రెండ్. ఏంటి? కృష్ణ భక్తి సేవలో మనకు ఎవరైతే అవకాశం ఇస్తున్నారో వాళ్ళు యాక్చువల్ గా నిజమైన ఫ్రెండ్ అని విశ్వనాథ ఠాకూర్ రాస్తున్నారు. ఎందుకు? అలాంటి వాళ్ళు మళ్ళీ కృష్ణ భక్తి సేవలో ఉపయోగిస్తున్నారంటే అది బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? మంచి అందరికన్నా ఉన్నతమైన సహాయం చేసేవాళ్ళు వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ అంటే. అందరికన్నా ఉన్నతమైన సహాయం చేసేవాళ్ళు బెస్ట్ ఫ్రెండ్. ఇంకోళ్ళు ఎవరినైనా కృష్ణ భక్తులు ఎంగేజ్ చేస్తున్నాం అనుకోండి, యాక్చువల్ గా మనం వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అందుకే కృష్ణ ఏమంటున్నాడు? సుహృతం సర్వభూతానం, అన్ని జీవులకి బెస్ట్ ఫ్రెండ్ నేనే అంటున్నాడు. ఎందుకంటే ఆయనే అనుగ్రహం ఇచ్చి అందరినీ ఆయన భక్తిలో పెడతాడు కాబట్టి ఆయన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అది ఎలా ఇస్తాడు కృష్ణుడు? భక్తుల రూపంలో ఇస్తాడు. ఈ భౌతిక ప్రపంచంలో కృష్ణుడు ఎప్పుడైనా అవతారం ఎత్తితే ఆ అవతారం టైంలో అందరికీ అనుగ్రహాన్ని ఇస్తాడు కృష్ణుడు.
కానీ కృష్ణుడు వెళ్ళిపోయాడు అనుకోండి అవతారం అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరి ద్వారా వస్తుంది అనుగ్రహం అంటే భక్తుల ద్వారా మనకు వస్తుంది అన్నమాట. సో అందువలన అని చెప్తున్నారు. ఇంకో విషయం విశ్వనాథ చక్రవర్తి ఏం చెప్తున్నారంటే ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే ఆ సత్వగుణం వల్ల ఎవరు సత్వగుణ జ్ఞానం వల్ల ఎవరు నన్ను అర్థం చేసుకోలేరు అంటున్నాడు శ్రీకృష్ణ. ఎవరు అర్థం చేసుకోలేరు అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఈ యజ్ఞాలు, ఈ తపస్సులు ఇవన్నీ సత్వగుణానికి సంబంధించినవి. యాక్చువల్గా యజ్ఞాలు, తపస్సులు ఇవన్నీ కూడా సత్వగుణానికి సంబంధించినవి. రజోగుణానికి సంబంధించి యజ్ఞం అంటే ఏంటి? కోరిక కోసం చేస్తాం మనం. యజ్ఞం ఎందుకు చేస్తున్నారు? అది మన కోరికలు తీర్చుకోవడానికి యజ్ఞం చేసే రజోగుణం. మన కోరిక తీర్చుకోవడం యజ్ఞం మనం చేస్తున్నారు. అయితే కర్మయోగం చేసేవాళ్ళు పైలోకాలకు వెళ్ళిపోవాలని చేస్తారు కదా కర్మయోగులు. అలాంటి పైలోకాలకు వెళ్ళిపోవాలని చేసిన కర్మయోగులు వాళ్ళ యొక్క మెయిన్ లక్షణం ఏంటి? రజోగుణం. అది పైలోకాల కోరిక అనమాట. కఠోర నియమాలు పాటిస్తూ ముక్తి పొందాలని కోరుకునే జ్ఞానయోగులు సత్వగుణం. అని కృష్ణుడు ఈ రెండింటికి అతీతంగా ఉంటాడు. వారు అంటే కృష్ణుడు ఏ గుణానికి సంబంధించిన వాడు, ఏ గుణానికి సంబంధించిన వాడు కాదు. భక్తి అనేది కృష్ణుడికి సంబంధించింది కాబట్టి భక్తి కూడా 3 గుణాలకు సంబంధించింది కాదు. సో అందుకే భక్తి వల్ల మాత్రమే కృష్ణుని పొందగలం. యజ్ఞాల తపస్సులో కృష్ణుని పొందలేము. సో ఎవరైతే ఏ యోగులైతే భక్తి మార్గాన్ని ఆశ్రయిస్తారో, కొంతమంది యోగులు కృష్ణుణ్ణి పరమాత్మ కింద చూడాలి అనుకుంటారు. కృష్ణుడు వాళ్ళకి ఆ విధంగా అనుగ్రహాన్ని ఇస్తారు. కొంతమంది కృష్ణుడు యొక్క నిరాకార బ్రహ్మానికి అట్రాక్ట్ అవుతారు. వాళ్ళ కృష్ణ ఆ విధంగా అనుగ్రహాన్ని ఇస్తారు. కొంతమంది కృష్ణుడు అంటే కృష్ణ యొక్క రూపానికి అట్రాక్ట్ అయ్యి కృష్ణ రూపానికి సేవ చేస్తారు. వాళ్ళకి అలాంటి అనుగ్రహం ఇస్తారు. సో ఎవరికి ఏ విధమైన అనుగ్రహం ఇవ్వాలి? ఆయనే ఇవ్వాలి. సో ఈ విధంగా యోగులు పరమాత్మను పొందుతారు. జ్ఞానులు నిరాకార బ్రహ్మాన్ని పొందుతారు. యోగులు ఏం చేస్తారు? పరమాత్మలో లీనమైపోలే అనుకుంటారు. జ్ఞానులు ఏం చేస్తారు? నిరాకార బ్రహ్మ లీనమైపోవాలనుకుంటారు. ఈ రెండో శ్రీకృష్ణుడే శాంక్షన్ చేయాలి. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? భక్తి యోగం కూడా ప్రాక్టీస్ చేస్తారు. కొంచెం అష్టాంగ యోగులు, జ్ఞాన యోగులు, కర్మయోగులు కూడా. ఎందుకంటే కర్మయోగులు భక్తి యోగం ప్రాక్టీస్ చేయకపోతే విష్ణువుకి కొంచెం భక్తి చేయకపోతే వాళ్ళు స్వర్గలోకాలకు వాళ్ళు వెళ్ళలేరు. కర్మయోగం ఫలితం రాదు వాళ్ళకి. అలాగే జ్ఞానయోగులు కానీ విష్ణు భక్తి చేయకపోతే వాళ్ళకి ముక్తి రాదు భౌతిక ప్రపంచం. అలాగే అష్టాంగ యోగులు కూడా విష్ణు భక్తి చేయకపోతే వాళ్ళు కూడా భౌతిక ప్రపంచం వాళ్ళకి ముక్తి రాదు. వాళ్ళకి ఆ పరమాత్మలు లీనం అవ్వలేరు. సో వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఫలితం కావాలని కృష్ణుడే దాన్ని శాంక్షన్ చేయాలి. కృష్ణ భక్తి చేస్తేనే అవతల రాదు. అందుకే కృష్ణ ఏమంటున్నాడు? భోక్తారా మిగిలిన తపసాం, సమస్తానికి భోక్త నేనే అని గుర్తుంచుకో. సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాలకి నేనే మహేశ్వరుని గుర్తుంచుకో. అప్పుడు ఏమవుతుంది? ఓహో కృష్ణే మహేశ్వరుడు అన్నిటికీ, విష్ణువే మహేశ్వరుడు, విష్ణువే అందరికీ భోక్త. ముందు ఆయనే మనం కొలుద్దాం అని చెప్పి అందరూ ఆయన కొలుస్తారు. ఎందుకు? వాళ్ళు కొరక తెచ్చుకోండి. కృష్ణుడు ఓకే అంటాడు. ఓకే నీ కొరక నువ్వు కొలుస్తున్నావు కొలుసు అంటాడు. కృష్ణుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. విష్ణు యాక్సెప్ట్ చేసి దాన్ని వాళ్ళకి ఆ అనుగ్రహాన్ని ఇస్తాడు. వాళ్ళు ఆ లోకాలకు వెళ్ళిపోతారు. ఈ విధంగా పరమాత్మ రూపం పొందిన వాళ్ళు యోగులు, బృందాకార బ్రహ్మాన్ని పొందిన వాళ్ళు జ్ఞానులు. ఇది మన విశ్వనాథ చక్రవర్తి భాష్యం. సో బలదేవ విద్యాభూషణ్ భాష్యం మనం చదువుదాం. ఆయన ఏం రాస్తున్నారు? యాక్చువల్గా ఈ పరమాత్మ అందరి హృదయాల్లో ఉండే పరమాత్మ
నిజమైన భోక్త అని రాస్తున్నారు. అంతర్హృదయాల నుండి పరమాత్మకి నిజమైన భోక్త అని రాస్తున్నారు. అంటే ఏంటి? యోగులు ఏం చేస్తారు? అష్టాంగ యోగులు వాళ్ళ హృదయంలో పరమాత్మ ఉన్నవాడు. వాళ్ళ పరమాత్మే ధ్యానం చేస్తున్నారు కఠోర నియమాలు పాటిస్తూ. అంటే ఏంటి? వాళ్ళకి ఆ పరమాత్మ లేనవడానికి ఎవరిస్తారో అనుగ్రహం? ఆ పరమాత్ముడే ఇవ్వాలి. అలాగే జ్ఞానయోగులు ముక్తి కావాలని కఠోర నియమాలు పాటిస్తారు. వాళ్ళ హృదయంలో ఉండే ఆ జ్ఞానయోగుల హృదయంలో పరమాత్మ ఉంటాడు కాబట్టి వాళ్ళకి నిరాకార బ్రహ్మను తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు మెచ్యూరిటీ చేస్తాయి. అదే కర్మయోగులు వాళ్ళకి పైలోకాలకు వెళ్ళాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళకి సక్సెస్ గా వెళ్ళాలి అంటే పరమాత్మగా వాళ్ళు భక్తి చేయాలి. అప్పుడే వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ పై లోకాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. సో ఏ స్టేజ్ లో ఉన్నా సరే భక్తి యోగం చేస్తేనే రిజల్ట్ వస్తుంది, తప్ప రాదని రాస్తున్నారు. అంతేకాదు. సో ఆ, ఈ శ్లోకం అంత విద్యాభూషణ్ ఏం రాస్తున్నారంటే ఈ శ్లోకం ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారో రాసుకుంటారు, శాంతిగా ఉంటారు. ఏమిటో అర్థం చేసుకోవడం అంటే ఆత్మానుభవం పొందడం కోసం ఆత్మ యొక్క అనుభూతి పొందాలి. ఆ విధంగానే పరమాత్మ అనుభూతి పొందాలి. ఈ రెండు అనుభూతి పొందడానికి ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళు యాక్చువల్ గా సమాధిలో ఉన్నట్టు లెక్క. ఎప్పుడు ఈ రెండు విషయాలకి ఎప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏమిటా రెండు విషయాలు అంటే? రెండు విషయాలు ఏంటంటే ఆత్మానుభూతి, పరమాత్మ అనుభూతి. జ్ఞానులు ఆత్మానుభూతి, యోగులు పరమాత్మ అనుభూతి. ఈ పరమాత్మ ఆత్మానుభూతుల కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళ ప్రయత్నంలో సక్సెస్ రావాలంటే కృష్ణుడు యొక్క భక్తి చేస్తేనే వాళ్ళ ప్రయత్నం సక్సెస్, లేకపోతే సక్సెస్ రాదు. అది ఒక పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. ఈవెన్ బ్రహ్మ, శివుడు వాళ్ళందరికీ కూడా విష్ణువే హెడ్ అని చెప్తున్నారు. విష్ణువే శివుడికి, బ్రహ్మడికి హెడ్ అని. అన్ని కంట్రోలర్ కి ఆయనే కంట్రోలర్. శివుడు కంట్రోలర్ కదా, నియామకుడు. బ్రహ్మ కూడా నియామకుడు. బ్రహ్మ మొత్తం ఈ విశ్వం మొత్తం బ్రహ్మ కంట్రోల్లో ఉంది. ఇంకెవరి కంట్రోల్లో లేదు. విశ్వం మొత్తం బ్రహ్మ కంట్రోల్లో ఉంది. ఎందుకంటే ఆయనే విశ్వాన్ని సృష్టించాడు. ఆయన కంట్రోల్లో ఉంది. సో అలాగే శివుడు భౌతిక జగత్తుకే ఆయన హెడ్. సో భౌతిక జగత్తు ఆయన కంట్రోల్లో ఉంది. సో వీళ్ళిద్దరూ పెద్ద పెద్ద కంట్రోలర్స్ అయినా సరే వీళ్ళందరికీ పైన ఇంకో సుప్రీం కంట్రోలర్ విష్ణువు అనమాట చెప్తుంది శాస్త్రం. సో కృష్ణుడు ఎప్పుడూ కూడాను సుహృదం సర్వభూతానం. సుహృదం సర్వభూతానం అంటే అన్ని జీవులకి ఆయన బెస్ట్ ఫ్రెండ్, వెల్ విషరు అని అర్థం. మరి అలాంటప్పుడు ఆ మాట ఎప్పుడైనా కృష్ణుడు చెప్తే ఒకళ్ళ మీద పక్షపాతం ఉండదుగా? ఉంటుందా, ఉండదా? పక్షపాతం ఉందంటే అందరికీ బెస్ట్ ఫ్రెండ్ కృష్ణుడు చెప్పడానికి వీలేదు. అవునా? కృష్ణుడికి పక్షపాతం అనేది ఉందంటే అందరికీ నేను బెస్ట్ ఫ్రెండ్ కృష్ణుడు చెప్పగలడా, చెప్పలేడా? ఎస్ ఆర్ నో? చెప్పలేరండి. చెప్పలేడు. మరి బెస్ట్ ఫ్రెండ్ చెప్తున్నాడే. కానీ పక్షపాతం ఉందా లేదా కృష్ణుడికి? ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అలాంటి పక్షపాతం ఉందంటే బెస్ట్ ఫ్రెండ్ ఎలా అవుతాడు? అవడు. మరి ఆ స్టేట్మెంట్ కరెక్టా తప్ప? కృష్ణుడి తప్పు చెప్పినట్టే కదా. కరెక్ట్ అయిన స్టేట్మెంట్ ఎలా చెప్పండి? మరి అది కరెక్ట్ ఎలా అవుతుంది? మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో భక్తి మన బలదేవ విద్యాభూషణ్ రాస్తుంది. సో ఆయన ఏమంటున్నారు?
ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి ఉన్నాడు. తండ్రి ఒక కొడుకు తండ్రికి సేవ చేస్తూ ఉంటాడు ప్రేమగా. ఆ కొడుకు తండ్రికి ప్రేమగా సేవ చేస్తూ తండ్రి ఆ సేవకు మెచ్చుకుని అనుగ్రహిస్తాడు. ఇంకో కొడుకు తండ్రి మీద ఆ ద్వేషంగా, కోపంగా, తండ్రి అంటే నచ్చదు, దూరంగా ఉంటాడు. ఆ కొడుకుని ఈ తండ్రి ఏమి చేయడు, అలా చూస్తూ ఉంటాడు అంతే. బట్ మొదటి కొడుకు అంటే ఇంకో కొడుకు మాత్రం ప్రేమగా సేవ చేస్తూ ఉంటాడు, అనుగ్రహం ఇస్తూ ఉంటాడు తండ్రి. ఇప్పుడు కృష్ణుడు పక్షపాతం ఉన్నట్ట లేనట. లేదు లేదు. ఎలా అవుతుంది? అంటే తండ్రి తండ్రి పిల్లలకి కొంత ఎవరైతే కొంచెం వీక్ గా ఉన్నారో ఆ పిల్లలకి స్పెషల్ అటెన్షన్ ఇవ్వచ్చు. ఆ తద్వారా దానివల్ల ఏం పక్షపాతం అవ్వదు. కానీ ఇక్కడ వీక్‌గా ఎవరు లేరే. ఇక్కడ ఒక కొడుకు పెద్దగా తండ్రి మీద ప్రేమ ఉండదు. తండ్రి మీద పెద్దగా ఎఫెక్షన్ ఉండదు. తండ్రి అంటే పెద్దగా నచ్చదు. దూరంగా ఉంటాడు. ఒక కొడుకు అంతే ప్రేమతో తండ్రికి సేవ చేసి తండ్రితో ఎప్పుడు ప్రేమగా ఉంటాడు. అనుగ్రహం ఉంటుంది. వచ్చిందనుకోండి. ఈ కృష్ణ పక్షపాతంగా ఉండటం లేనండి. అంటే తన భక్తుల మీద కొంచెం ఎక్కువ ప్రేమ చూపించవచ్చు. మిగతా ఎందుకు వాళ్ళ మీద అలాంటి కూడా భక్తులు ఎందుకు ఉంటుంది. ప్రేమ చూపిస్తాడు? తన భక్తి యొక్క సేవ చేస్తున్నారు, తన దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి వీడు యా మంచివాడు అని అనుకుంటాడు. అన్నీ ఒకేలాగా చూస్తాడు మిగతా కానీ వాడిని కూడా భక్తుల్ని కొంచెం ద్వేషించడు. మిగతా వాడిని కూడా ద్వేషించడు. మరి మరి సుహృదం ఎలా అవుతుందో మీరు చెప్పాలి. మిగతా వాడిని ద్వేషించడు. అంటే ఆ భగవద్గీతలో 9వ అధ్యాయం ఏంటది? ఆ ఆ నమే నమే ద్వేషి నమే ప్రియ. నేను ఎవరిని ద్వేషించను, అలాగని చెప్పి నేను ఎవరికి ప్రియమైన వాడిని కాదు. ఎలా- ఎవరిని నేను వీళ్ళు నాకు ప్రియమైన వాళ్ళని, వీళ్ళే నాకు ప్రియమైన వాళ్ళని చెప్పను, వీళ్ళని ద్వేషిస్తానని చెప్పను అంటాడు. అంటే ఎవరైతే భక్తితో సేవ చేస్తున్నారో ప్రేమతో, ఆ ప్రేమను వాళ్ళకి చూపిస్తాడు. కొడుకు ప్రేమతో సేవ చేసి ప్రేమతో ఇచ్చాడు అనుకోండి పండు తండ్రికి, ప్రేమతో ఇస్తే ఆయన దానికి రెస్పాన్స్ ఇస్తాడు. తండ్రి ఏం తీసుకుని ప్రేమతో ఇచ్చాడు కాబట్టి ప్రేమతో తీసుకుని తింటాడు. అలాగని చెప్పి తండ్రికి ఇంకో కొడుకు ప్రేమతో ఇవ్వలేదు కదా అని చెప్పి ఆ రెండో కొడుకు మీద ద్వేషం గాని లేకపోతే మొదటి కొడుకు పక్షపాతం గానీ ఉండదు. రెండో కొడుకు ఇవ్వలేదు కదా అంటే ఇవ్వలేదు అంతే. బట్ రెండో కొడుకు మీద ఎక్కువ ఏమంటారు ఎఫెక్షన్, మొదటి కొడుకు ఇంకో కొడుకు మీద ఎక్కువ ఎఫెక్షన్ లో ఉండదు. ఎందుకంటే రెండో కొడుకు ఇవ్వలేదంటే ఇవ్వలేదు అంతే. బట్ అలాగని చెప్పి రెండో కొడుకు బాగా తక్కువ ఎఫెక్షన్, ఎందుకంటే నాకు ఇవ్వలేదు, ప్రేమతో ఇవ్వలేదు కదా అని తక్కువ ఎఫెక్షన్. అలాగే ఇంకో కొడుకు నాకు ప్రేమతో పండు ఇచ్చాడు తిన్నాను, ఎక్కువ ఎఫెక్షన్. అంటే బికాస్ ఒక కొడుకు ప్రేమతో చేశారు కాబట్టి ప్రేమతో రెస్పాన్స్ అయ్యాడు. ఏ దామాం ప్రపంచంతే తాము సదేవ భజామ్యం. మిగతా వాడు రెండో వాడు ప్రేమతో చేయట్లేదు కాబట్టి వాడికి ఉండదంతే. అలాగని చెప్పి ఆ కొడుకు మీద తన ద్వేషం అనేది ఉండదు. అందువల్ల ఈ విధంగా మనం ఆలోచిస్తే దేని మీద ఆయనకి వీళ్ళు నా వాళ్ళు కాదు అని ఆ డిఫరెన్సియేషన్ ఉండదు. అందరినీ ఒకేలా చూస్తాడు. అందులో తప్పులేదు కదా. ఎవరైనా ప్రేమతో ఇస్తే ప్రేమతో రెస్పాండ్ అవ్వడం తప్పులేదు. ప్రేమతో ఇచ్చాడు కాబట్టి ప్రేమతో ఇవ్వకపోతే రెస్పాండ్ అవ్వడు కదా. సో అందువల్ల మీరు చెప్పింది కరెక్టే.
మీరు అదే చెప్తున్నారు. అంటే ఏంటంటే ప్రేమతో చేశాడు కాబట్టి రెస్పాండ్ అయ్యాడు. కానీ పక్షపాతం ఉంటే ఆయనకు ఉండదు. ఎందుకు పక్షపాతం ఉండదంటే కృష్ణుకి పక్షపాతం ఎందుకు ఉండదంటే పక్షపాతం ఉంటే ఆయన సుప్రీం లార్డ్ ఎలా అవుతాడు? అవడే. ఈ డజంట్ హావ్ ఎనీ పార్షియాలిటీ. మనకు అనిపిస్తుంది పార్షియాలిటీ ఉంది, పక్షపాతం భక్తుల మీద ఉంది అని అనిపిస్తుంది. కానీ యాక్చువల్‌గా ఆయన ఉండదు. ఎందుకంటే ఆయనకి ఎందుకు ఉంటుందంటే వీళ్ళ మీద పక్షపాతం వాళ్ళ మీద ఆహ్, ద్వేషం ఉందనుకోండి, ఆయన 3 గుణాలు మనకదే కదా మన పరిస్థితి. కొంతమంది నచ్చి కొంతమంది మనకు నచ్చరు. దాని అర్థం ఏంటి? త్రిగుణాలతో మనం ఉన్నామని అర్థం. త్రిగుణాల్లో మనం ప్రభావంతో ఉన్నామని అర్థం. త్రిగుణాల ప్రభావం మన మీద ఉంది అని అర్థం. ఆ ద్వేషం ఒకళ్ళ ఉంటే ఒకళ్ళ మీద ద్వేషం, ఒకళ్ళు నచ్చుతారు ఒకళ్ళు నచ్చరంటే త్రిగుణాల ప్రభావం అది. మనలాగా ఆయన ఉంటే ఆయనకి మనకి తేడా లేదే. అందువల్ల ఆయన త్రిగుణాల ప్రభావానికి ఆయన లోను కాడు కాబట్టి భౌతిక ప్రపంచంలో అవతారం ఎంతవరకు వచ్చినా సరే మనకు అనిపిస్తుంది కళ్ళకి కృష్ణుడు భక్తులకే ఎక్కువ ఆ ప్రేమగా మిగతా వాళ్ళందరినీ సంహరిస్తాడు. రాక్షసులు ఏమంటారు? అందుకే రాక్షసులకి విష్ణు అంటే కోపం. ఎందుకంటే వాళ్ళందరినీ సంహరిస్తాడు, అందుకు వాళ్ళంటే కోపం. యాక్చువల్‌గా పక్షపాతం అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు అంతే. అంతేగాని పక్షపాతం ఆయన పక్షపాతం వల్ల చంపుతున్నాడని ఏం లేదు. సో అందరూ సమానంగానే చూస్తాడు. ఎందుకంటే అందరూ ఆయన పిల్లలు. రాక్షసులు కూడా ఆయన పిల్లలే కదా! ఆయన సంతానమే కదా! దేవతలు ఆయన సంతానం, రాక్షసులు ఆయన సంతానమే. వీరిద్దరికీ ఆయన ఒక సమానంగానే ఉంటాడు. కానీ దేవతలు ఒప్పుకుంటారు విష్ణువుని, రాక్షసులు ఒప్పుకోరు అంతే. అదొకటే తేడా. బట్ యాక్చువల్‌గా ఇద్దరు ఇద్దరు ఆయనకి సంతానమే. రాక్షసులైన దేవతలైన ఏవైనా ఆయనకి సంతానం. అందువల్ల ఆ విధంగా ఆయన అందరికీ కూడా బెస్ట్ ఫ్రెండ్ అని మనం అనుకుంటే, ఎప్పుడైతే బెస్ట్ ఫ్రెండ్ ఆయన అందరికీ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే, మనం ఈజీగా ఈ భౌతిక ప్రపంచం విడుదలైపోగలం అనమాట. చాలా ఈజీగా. చాలా తొందరగా భౌతిక ప్రపంచం మనకి కష్టాల నుంచి చాలా తొందరగా మనకి ముక్తి వచ్చేస్తుంది. ఎందుకు? భోక్తారాం విఘ్న తపసాం సర్వలోక మహేశ్వరం సూర్యదం సర్వభూతానం ఆయనే బెస్ట్ ఫ్రెండ్ అందరి జీవులకి. ఆయనే అందరికీ నియామకుడు, సుప్రీం పరమ నియామకుడు అని ఎప్పుడైతే భావిస్తామో వాడు ఆటోమేటిక్ గా మనకి ఈజీగా అది యాక్చువల్ గా అలా అదే నిజమైన పొజిషన్ అన్నమాట. అంటే ఎటువంటి మాయకి లోనవ్వకుండా ఉంటాం. నిజమైన ఈ శ్లోకాన్ని కరెక్ట్ గా మనం ఫాలో అయితే. సో ఇంకో స్టేట్మెంట్ భక్తి బల విద్యాభూషణ్ ఇంకో స్టేట్మెంట్ ఏం రాస్తారంటే ఇక్కడ ఎప్పుడైతే మనం కృష్ణుని అన్ని జీవులకి ఆయనే భగవంతుడిని భావించి మనం కృష్ణునికి మనం ఎప్పుడైతే అర్చిస్తామో అలాగే ఆయనే కృష్ణుడే అందరికీ సహాయం చేసేవాడు ఈ ప్రపంచంలో అనేది మనం ఎప్పుడైతే భావిస్తామో హృదయం ద్వారా ఆయనే కృష్ణుడే అందరికీ బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ వెల్ విషర్. అలాగే ఆయనే యాక్చువల్ గా అందరికీ ఆ లార్డ్ అంటే అందరికి నియామకుడు అన్ని జీవులకి. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఫుల్ గా 100% యాక్సెప్ట్ చేస్తామో నిజమైన ఆనందం అప్పుడే వస్తుందని భక్తి బలదేవి విద్యాభూషణ్ రాస్తున్నారు. నిజమైన ఆనందం జీవుడి యొక్క నిజమైన ఆనందం అప్పుడే వస్తుందని బలదేవి విద్యాభూషణ్ రాస్తున్నారు అనమాట. సో ఈ నిష్కామ కర్మయోగం, నిష్కామ కర్మయోగం అంటే ఏంటి? యజ్ఞం చేసినా తపస్సు చేసినా కృష్ణు కోసమే చేయడం, మన కోసం కాదు అని భావించేయడం అనేది నిష్కామ కర్మయోగం. ఈ శ్లోకం భోక్తారం విఘ్న తపసం అంటే అది నిష్కామ కర్మయోగాన్ని సూచిస్తుంది ఆ పదం భోక్తారం విఘ్న తపసం. అందుకే ఈ నిష్కామ కర్మయోగం చేసిన వాళ్ళు ముక్తి ఈజీగా పొందుతారు. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతిదీ విష్ణువు సమర్పించేస్తారు కాబట్టి భోక్త కింద వాళ్ళకంటే ఇంకేమీ రియాక్షన్ ఉండదు. అప్పుడు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు, ముక్తి పొందేస్తారు వాళ్ళు. భౌతిక ప్రపంచం ఆటోమేటిక్ ముక్తి వచ్చేస్తున్నారు వాళ్ళు.
సో ఈ విధంగా 3 విషయాలు మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు. ఈ చాప్టర్, అందుకే ఈ చాప్టర్ చాలా ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఈ శ్లోకం అందుకే భగవద్గీతలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. కనీసం మన యొక్క అండర్స్టాండింగ్ శ్లోకాలు ఇంట్రెస్ట్ వస్తే మనం ఈజీగా ఆ శ్లోకాలు గుర్తుంచుకోవాలి. ఇది ఈ రోజు మన డిస్కషన్. హరే కృష్ణ. సో నెక్స్ట్ వీక్ మనం 6వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. మెడిటేషన్. ఆ మెడిటేషన్ చాలా విషయాలు వస్తాయి. మెడిటేషన్ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎలాగా మనం వివిధ పద్ధతిని అనుభవించాలి, అది అనుసరించాలి, ఇవన్నీ వస్తాయి. సో అది కొంచెం ఆ కొన్ని విషయాలు అంటే మనకు అర్థం అవ్వకపోవచ్చు, బట్ కొన్ని విషయాలు బాగా అర్థం అవుతాయి. మనం ట్రై చేద్దాం. హరే కృష్ణ. నమస్కారం. మీకు ఏమన్నా సందేహాలు కానీ ఏమైనా చెప్పదలుచుకుంటే, ఏమన్నా పాయింట్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. ప్రభుజీ మీరు చెప్పినట్టుగా 9వ అధ్యాయం 29వ శ్లోకం, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యో నా అస్తిన ప్రియ ఏ భజంతి తో మాం భక్త్యా మైతే తేషు చాప్యం. ఇక్కడ డైరెక్ట్ గా భక్తితో సేవ చేయవాడు నాకు మిత్రుడై నాలే ఉండును అని చెప్పి రాసిస్తున్నారు. ఎవరిని ద్వేషించను, ఎవరి పట్ల పక్షపాతం కలిగి ఉండను, అందరికి సమానంగా ఉంటాను. కానీ భక్తి కానీ లేఖను కూడా అదే చెప్పారు కదా. అంటే భక్తితో సేవ చేసిన కొంచెం కొంచెం పక్షపాతం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంత అలాగే అర్థం చేసుకోవాలి, అంతే కదా. అవును, పక్షపాతం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయన పక్షపాతం అనిపిస్తుంది మనకి. దేవతలమే, అందుకే రాక్షసులకి కోపం కదా. దేవతలకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తాడు, మాకు సపోర్ట్ ఎవడు, విష్ణు మీద ఎప్పుడు కోపం రాక్షసులకి. కానీ ఒకసారి భాగవతంలో చూస్తే రాక్షసుల పవర్ పెరిగిపోతుంది విపరీతంగా. పెంచేస్తాడు కృష్ణుడు. విష్ణు ఏం చేస్తారు, కొన్ని నెలల్లోని రాక్షస పవర్ పెంచేస్తాడు, దేవతల పవర్ తగ్గించేస్తాడు. వాళ్ళందరూ దేవతలందరూ ఓడిపోతారు. అది కూడా చేస్తుంటారు అప్పుడు. ఇప్పుడు వన్ సైడ్ ఉండకుండా ఒకసారి వాళ్ళని ఒకసారి వీళ్ళని పెంచుతుంది. మీకు అది ప్రభుపాద రాస్తారు కూడా, మర్చిపోయాను ఏ స్పందనలో వస్తుంది, ఎప్పుడో చదివాను. ఆయన ఆ విధంగా ఆ ఎందువల్లంటే రాక్షసులుగా ఆయనకు సంతానమే కదా. కృష్ణ ప్రతిది కూడా ఆయనదే. రాక్షసులు ఆయనకి సెపరేట్ గా ఆయన లేరు. యాక్చువల్ గా ఆయనకి సంతానం రాక్షసులు. అంటే అవన్నీ పాస్ట్ టైమ్స్ అనమాట, లీల. ఫస్ట్ అవును. ఇప్పుడు కృష్ణ బృందావనం చంపడానికి బోర్డు రాక్షసులు వచ్చారు. అది ఆట కింద అందరినీ చెప్పాడు. ఏమన్నా ఆయుధాలు వాడాడా ఏంటి, ఏమీ లేదు. ప్రతి రాక్షసుని యాక్చువల్ గా మా 10వ స్కందం 10వ స్కందంలో రాక్షసుల లిస్ట్ ఉంది. ఒక్కొక్క కథ రాక్షసుల కథ. అవి చాలా తక్కువ అంట అసలు. ఎందుకంటే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే రోజు రాక్షసులను చంపేవాడు కృష్ణుడు బృందావనంలో. రోజు ఎన్నో వందల రాక్షసులు ఇచ్చాడు. అన్ని రాయడం కష్టం కదా భాగవతంలో, అందువల్ల కొన్ని రాస్తారు. రోజు చంపుతూ ఉండేవాడంట. ఆట అనమాట. చిన్నపిల్లల ఆట ఎలా ఆడుకుంటారో అక్కడ చిన్నపిల్లాడు కృష్ణుడు 10 ఏళ్ళు 11 ఏళ్ళు 10 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక రాక్షసుని చంపడం ఏమిటి, ఆయుధాలే అసలు ఆలోచన మనకు రాదు మనకి. అని కృష్ణ అందరినీ ఆట కింద చంపాడు. కృష్ణ వల్ల ఆట ఆడుకుంటే అందరికి హ్యాపీగా చంపేశారు. అంటే అందుకే కృష్ణ యొక్క లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి. చిన్న పిల్లాడి కింద ఉండి ఆ రాక్షసుని చాలా చేతులతో మామూలుగా చంపేశాను. చేతులతోనే కాళ్ళతో నేను సింపుల్. అది కూడా చాలా అది ఆట ఆడుకున్నట్టు అనమాట వాళ్ళతో. ఆ విధంగా అందరినీ వాళ్ళు చంపారు అన్నమాట, కృష్ణ బలరాములిద్దరు. సో ఆ విధంగా కృష్ణుడు ఆయుధం లేకుండా ఎలా అంటే ఒక ఆట కింద, ఒక లీల కింద చేసి చంపాడు. అదే మనం మిగతా స్కందాల్లో భాగవతంలో చూస్తే చాలా పెద్ద ప్రొసీజర్లు మనకు కనబడితే చాలా పెద్ద విషయాలు తెలుస్తాయి.
కృష్ణలో చేసిందంతా ఏంటంటే ఈ గోపబాలు ఈ కోహండ్ బాయ్స్ అందరూ కూడా రోజు కథలు కథలు కింద చెప్పేవారు ఇంటికి రాగానే కృష్ణుడు ఈ రాక్షసు చంపాడు ఆ రాక్షసు చంపాడు వాళ్ళని చెప్పాడని అవన్నీ విని వాళ్ళకి అమ్మో కృష్ణుడు రోజు చంపేస్తాడంటే కృష్ణుడు భగవంతుడు అని డౌట్ కూడా రాలేదే కోహండ్ బాయ్స్ కి రాలేదు ఇప్పుడు వాళ్ళకి అవును ఎలా చంపుతున్నాడు అసలు అంత పెద్ద రాక్షసులు ఎలా చంపుతున్నాడు అని వాళ్ళకి ఎప్పుడు రాలేదు డౌట్ అంటే వాళ్ళు ఆ విధంగా భావంలో వెళ్ళలేదు వాళ్ళు ఇంకా ప్రేమ కృష్ణుడు ఇంకా ఫ్రెండ్షిప్ పెరిగిపోయింది అనమాట వాళ్ళకి ప్రేమ పెరిగిపోయింది అంటే ఏంటంటే దట్ ఈస్ శుద్ధ భక్తి ప్యూర్ ప్యూర్ డివోషన్ అంటే ఈ ఐశ్వర్య భావం అనేది దాంట్లో ఉండదు ప్లేస్ ఆలోచిస్తాం ఐశ్వర్య భావం దాంట్లో ఉండదు ఐశ్వర్య భావం ఉంటే ప్రేమభావం తగ్గిపోతుంది ప్రేమభావం తగ్గిపోతుంది అందుకే ఆధ్యాత్మిక ప్రపంచం అంతా స్వీట్నెస్ అక్కడ మెయిన్ డామినెంట్ రోల్ ఏంటంటే ప్రేమ స్వీట్నెస్ మాధుర్యం అక్కడ మెయిన్ డామినెంట్ భౌతిక ప్రపంచంలోని స్వీట్నెస్ అనేది ఇన్ఫీరియర్ తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అందంగా ఉన్న ఒక మనిషిని పెట్టాం అనుకోండి అక్కడ అలా పక్కనే ప్రైమ్ మినిస్టర్ పెట్టాం అనుకోండి ఎవరిని అందరూ చూస్తారు పరమేశ్వరుని చూస్తాను అందులో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ చూడరు అవునా ఎందుకు పవర్ మీద అందరికి భౌతిక ప్రపంచంలో వ్యామోహం అందమే ఉందిలే ఆ స్వీట్నెస్ ఏ ఉందిలే అని వదిలేస్తాను కానీ పవర్ కి వాల్యూ ఎక్కువ ఐశ్వర్యానికి వాల్యూ ఎక్కువ అదే అందమైన అబ్బాయి అమ్మాయిని పెట్టి ఎవరో ఏమిటి మన అంటే ఏంటి లవ్ అనేది ఇక్కడ యాక్చువల్ గా లేదు అవునా భౌతిక ప్రపంచంలో అందమైన అమ్మాయిని పెట్టి పక్కన ముఖేష్ అమ్మాయిని పెడతా అందరు ముఖేష్ అమ్మాయిని మాత్రమే పడతారు ఈ అమ్మాయి అబ్బాయి ఎవరు పడరు ఏ నిజమైన ప్రేమ అనేది అక్కడ ఏముంది లేదే ఐశ్వర్యానికే భావం ఉందని భౌతిక ప్రపంచం అందుకే భౌతిక ప్రపంచంలో ఐశ్వర్యం అనేది విష్ణు అంటే ఐశ్వర్యంగా కనబడితే భగవంతుడు అంటే ఐశ్వర్య భావం ఎక్కువ భౌతిక ప్రపంచంలో ఈ మాధుర్యం అనేది భౌతిక ప్రపంచంలో ఇన్ఫీరియర్ క్వాలిటీ ఇన్ఫీరియర్ అంటే తక్కువ భావం అన్నమాట తక్కువగా అంచనా తక్కువగా చూడడం ప్రేమని తక్కువగా చూస్తారు భౌతిక ప్రపంచంలో ఐశ్వర్యాన్ని పవర్ ని ఎక్కువగా చూస్తారు భౌతిక ప్రపంచం ప్రేమను చాలా తక్కువగా చూస్తారు వాల్యూ ఇస్తారు అదే ఆధ్యాత్మిక ప్రపంచంలోని ప్రేమకి హైయెస్ట్ వాల్యూ ఉంటుంది ఐశ్వర్యానికి తక్కువ అర్థమైన వాల్యూ ఉంటుంది కృష్ణ అంతా కూడా బలో బృందావనంలోని అందమైన పువ్వులతో మొన్న మాల వేసుకుంటాడు గోపికలందరూ అల్లిస్తారు వేసుకోవడానికి అది ఆయన యొక్క ఆపరెన్స్ ఐశ్వర్యం కృష్ణుడికి ఫ్లూట్ ఏదో చేస్తుంది వెదురు కర్రతో చేస్తుంది అందమైన పుష్పాలతో ఉన్న మాల తలమైన నవల పించం అలాగే గుంజమాల అలాగే కాళ్ళకి చేతులకి నేమొచ్చి గజ్జలు నెక్లెస్ అంటే బంగారు ఆభరణాలు పెద్దగా ఉండవు గోలోక బృందావనంలో కృష్ణుకి బంగారంతో అదే విష్ణుకి వైకుంఠంలో అంతా బంగారమే బట్ ఇక్కడ అంత బంగారం ఉండదు ఇదంతా కూడా ఫ్లవర్స్ నెమలి పించం తల మీద వచ్చి పువ్వులతో చేసిన కిరీటం ఇలాంటివి పెట్టుకుంటాం అదే ఆయన ఐశ్వర్యం అదే చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళకి ప్రేమ దాన్ని చూడడానికి గోపికలందరూ పరిగెత్తారు గౌడ్ బాయ్స్ ఏం చేస్తారు కృష్ణుడు మంచి మాల కట్టి కృష్ణుడు మెడలో వేస్తారు వాళ్ళకి అదే ప్రేమతో చేసిన భావం ఆనందం కృష్ణుడికి సో ఈ పూలే ఆనందం సో అది ఐశ్వర్యం సో ప్రేమ అనేది అంటే ఈ ప్రేమ అనేది అక్కడ డామినేట్ చేస్తుంది ఐశ్వర్యం డామినేట్ చేయదు ఆధ్యాత్మిక అంటే ఇన్ కేస్
లక్ష్మీదేవి అంత ఐశ్వర్యంతో ఉన్నా సరే ప్రేమ అనేది బాగా డామినేట్ చేస్తుంది వైకుంఠంలో. దాస్య ప్రేమ ఆ దాస్య ప్రేమ చాలా డామినేట్ చేస్తుంది వైకుంఠంలో. ఇంకా గోలోక బృందావనంలో వాత్సల్య ప్రేమ, సఖ్య ప్రేమ, సఖ్య మాధుర్య చాలా డామినేట్ చేస్తాయి ఇక్కడ. సో అది భౌతికమైన తేడా అది. ఇంకొకటి ఏంటంటే కర్మయోగులు, జ్ఞానయోగులు, అష్టాంగ యోగులు, భక్తులు, ఈ నలుగురిలో కూడా మరి కర్మయోగుల మీద ఆయన సుహృదంగానే ఉంటారా? భక్తుల విషయం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మనకి సుహృదంగానే ఉన్నాడు కదా. కర్మయోగులు, జ్ఞానయోగులు. కర్మయోగులు యజ్ఞాలు ఆ? చేస్తున్నారు. కర్మయోగులు యజ్ఞాలు చేస్తున్నారు. అవును. వాళ్ళు సుహృదంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఫలాన్ని ఇస్తున్నాడు స్వర్గలోకం. ఓకే. జ్ఞానయోగులు ముక్తి కావాలని భక్తికి వచ్చి చేస్తున్నారు. వాళ్ళు సుహృదంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి వెంటనే ఇస్తున్నాడు ముక్తి. అలాగే అష్టాంగ యోగులకి వెంటనే పరమాత్మను లీనమయ్యేటట్టు ఏర్పాటు చేస్తున్నాడు. ఓకే. సో ఆయన అందరికీ సుహృదం, ఎవరికి ఎటువంటి కావాలంటే అది ఇస్తాడు. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఆయన చెప్పిన అందరూ ఒకే భక్తిలో రారు కాబట్టి కొంతమంది కర్మయోగులు ఉంటారు, కొంతమంది జ్ఞాన ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది అష్టాంగ యోగ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి ఏది కావాలో అది ఏర్పాటు చేసి పెట్టాడు. అందరూ భక్తిలో ఉంటే అందరినీ భక్తి మార్గంలో బట్టి అందరూ రారు. వాళ్ళ ఒరిజినల్ గా వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి ఆ విధంగా కొన్నాళ్ళు ఆ యొక్క మార్గంలో వెళ్ళి ఆ విధంగా వెళ్ళి ఈ ఈ జన్మలో పొరపాటున అష్టాంగంలో వెళ్ళారనుకోండి, జ్ఞానయోగంలో కొన్ని సంవత్సరాలు కొంతకాలం పాటు ఏదైనా భక్తుల అనుగ్రహం వాళ్ళ మీద వాళ్ళు కలిగింది అనుకోండి, భక్తుల అనుగ్రహం వాళ్ళు కలిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఆ యోగం నుంచి భక్తి యోగం వాళ్ళు రాగలరు. ఓకే. అనుగ్రహం ఉంటే ఎలా రాలేదు. హరే కృష్ణ. ఇంకా ఉన్నాయి సందేహాలు ఉంటాయి. హరే కృష్ణ. ముక్తి మోక్షం రెండు ఒకటేనా అంటారు ప్రభు? మళ్ళీ మన భాగవతం క్లాసులో డౌట్ వచ్చింది. ఒకసారి ముక్తి రాస్తున్నారు, ఒకసారి మోక్షం రాస్తున్నారు. రెండు ఒకటే అవుతాయా? యాక్చువల్ గా ముక్తి అన్న మోక్షం రెండు ఒకటే. ఓకే. యాక్చువల్ గా ముక్తి అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి విడుదల. అవును. మోక్షం అన్న భౌతిక ప్రపంచం విడుదలే. మోక్షం అన్న లిబరేషన్ అర్థం, ముక్తి అన్న లిబరేషన్ అర్థం. ఓకే. కానీ భౌతిక ప్రపంచం నుంచి విడుదల రకరకాలుగా ఉంది. భౌతిక ప్రపంచం విడుదల రకరకాలుగా ఉంది. అంటే జ్ఞానయోగులకి ముక్తి అంటే నిరాకార బ్రహ్మం లేనవడం, అది వాళ్ళకి ముక్తి. ఓకే. అదే అష్టాంగ యోగులు పరమాత్మ లేనవడం వాళ్ళకి ముక్తి. అది అది ఓకే. భక్తి యోగులకి భగవద్ధామం చేరుకోవడం యాక్చువల్ గా ఈ ముక్తి వాళ్ళు కోరుకోరు. యాక్చువల్ గా ముక్తి మోక్షం అనేది జ్ఞానయోగులకి అష్టాంగ యోగులకే, భక్తి యోగులకి ముక్తి మోక్షం వర్తించదు. ఎందుకంటే ఓకే. భక్తి యోగులు ఎప్పుడూ కూడా ప్రేమతో సేవ చేయాలని చూస్తారు. సేవ చేస్తారు. కృష్ణుని ఈ ప్రపంచంలో సేవ చేయడానికి రెడీగా ఉంటారు, ఆధ్యాత్మికంగా సేవ చేయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళకి ఈ యొక్క ముక్తి మోక్షంలో వర్తించవు. ప్రేమతో సేవ ఓకే. చేసే వాళ్ళకి ఎక్కడున్నా ఒకటే. ఈ ఊళ్ళో ఈ లోకంలో ఉన్న ఆధ్యాత్మిక లోకంలో భౌతిక లోకంలో ఎక్కడున్నా ఒకటే. ప్రేమతో సేవ చేసే వాళ్ళు. అదే వాళ్ళకి ముక్తి మోక్షం వాళ్ళకి వర్తించదు. యాక్చువల్ గా వాళ్ళు ఆటోమేటిక్ గా ముక్తిని ఓకే. పొందేస్తారు. ఎందుకంటే కొంచెం భక్తి చేస్తేనే ఆశ్రయంలోకి పరమాత్మ లేనో ముక్తి అనుగ్రహం ఇచ్చేస్తున్నాడు. కొంచెం భక్తి చేస్తేనే జ్ఞానయోగులకి నిరాకార పనులలో ముక్తి పొందడానికి ఇచ్చేస్తున్నాడు. మరి జీవితం అంతా ఓన్లీ భక్తిగా చేసిన వాళ్ళకి ఇవ్వడా? అవును. ఇస్తాడు. కాకపోతే ఏంటంటే వాళ్ళు తీసుకోరు. తీసుకో. ఎందుకు తీసుకోరు?
వాళ్ళ ముక్తి అంటే ఏంటి? భక్తి యోగులకి ముక్తి అంటే సామీప్య, సారూప్య, సాలోక్య, ఇవన్నీ సార్ష్టి, ఇవన్నీ ఒక 5 రకాల ముక్తి. 5 రకాల ముక్తి అవును. భక్తి యోగులు తీసుకోరు. ఎందుకంటే భగవంతునికి ప్రేమతో సేవ చేసే అవకాశం అది దాంట్లో రాదు. ప్రేమ చేసే అవకాశం వస్తుంది భగవంతునికి. భక్తి యోగుల మార్గం వస్తుంది. అష్టాయోగంలోని సేవ చేయడం అనేది. అష్టయోగం చేసిన వాళ్ళకి, జ్ఞానం చేసిన వాళ్ళకి సేవ చేయడం అవకాశం రాదు. ఓన్లీ భక్తి యోగం చేసిన వాళ్ళకే వస్తుంది. అందువల్ల భక్తి యోగులు ఎప్పుడు ముక్తిని కోరుకోరు. అవును. కృష్ణ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్తాడు అంతే. వాళ్ళకి కృష్ణుడు ఇష్టం. కాబట్టి వాళ్ళు కృష్ణ ఇష్టం కాదని చెప్పి వాళ్ళు ఆ యొక్క సారాన్ని క్యాజువల్ గా నెగ్లెక్ట్ చేయరు. చాలా సీరియస్ గా చేస్తారు. ఎందుకంటే కృష్ణ అనుగ్రహం మనకు రావాలనే ఉద్దేశంతో చేస్తారు భక్తి యోగులు. ఆ విధంగా తొందరగా భగవంతు దగ్గరికి వెళ్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ, క్లారిటీ వచ్చింది. ఎవరికైనా ఉన్నాయా సందేహాలు కానీ ఏమైనా చెప్పదలుచుకున్నారు మీరు? యాక్చువల్ గా 5 రకాల ముక్తి ఉంది కదా. 5 రకాల ముక్తి కూడా అది ముక్తి, యాక్చువల్ గా మోక్షం. అది నిజమైన భక్తులు కూడా అది కోరుకుంటారు. కానీ కొంతమంది వాళ్ళు ఇంకా మెచ్యూరిటీ అయితే వాళ్ళు ఓన్లీ సేవే కోరుకుంటారు. ఇప్పుడు వాళ్ళు కృష్ణ ఏం చేస్తున్న వాళ్ళకి వైకుంఠంలో జన్మించి సేవ చేయడానికి అవకాశం ఇస్తాడు. లేకపోతే కృష్ణ లోపల జన్మించి వాళ్ళ యొక్క ఇంక్లినేషన్ ప్రకారం, కొంతమందికి వాత్సల్యం, సఖ్య, మాధుర్య, వాళ్ళ యొక్క సంబంధం, వాళ్ళ ఇంక్లినేషన్ ప్రకారం, కొంతమంది ఆశయ రసం అంటే ఇష్టం, దానికి వాళ్ళకి ఆ జన్మిస్తాడు, ఆ పర్టికులర్ ప్లేస్ లో ఇస్తాడు. ఓకే. ఓకే. సో ఎవరికి సందేహాలు అయితే హరే కృష్ణ క్లోజ్ చేద్దాం. 10 అవుతుంది. అనంతకోటి వైష్ణవ బృందకే జై. శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీల గురుదేవ్ కి జై. హరే కృష్ణ.